ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడికి ఏం చేస్తే సంతోషం కలుగుతుంది అని ఒక ప్రశ్న. ఏదైనా మనం ఒక పని చేసి భగవంతుడిని సంతోషపెట్టవచ్చునా అన్నదానికి విష్ణు పురాణం మనకి ఒక సమాధానం చెప్పింది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణు ఆరాధ్యతే నాన్యః పంథాః తత్తోషకారకః అని. మనకి పుట్టుకతోటి ఏదో ఒక రకమైనటువంటి ఒక యోగ్యత ఏర్పడింది. ఒక్కొక్క యోగ్యతకి తగ్గట్టుగా కొన్ని కొన్ని పనులని మనకి విధించి శాస్త్రాలు ఇచ్చాయి. ఆయా సమయాన్ని బట్టి కొన్ని కొన్ని ఆచరణలని, అంటే కొన్ని ధర్మాలని మనం స్వీకరిస్తూ ఉంటాం. వర్ణ ఆశ్రమ ఆచారములు అని అంటాం వాటిని. వాటిని జాగ్రత్తగా తెలుసుకుని ఏది తనకి తగినట్లుగా తగినటువంటి కర్మ, ఏది తను మానాలి, ఏది చేయాలి అనేది తెలుసుకున్న వ్యక్తి వర్ణాశ్రమాచారవంతుడు అని అంటాం. అలాంటి మనిషి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తున్నాననే భావనతోటి తన క్రియలన్నీ ఆచరించాలి. తను చేసేటటువంటి ప్రతి పని కూడా ఇది భగవంతుని యొక్క ఆరాధనము అని భావన చేసి వాడు చేయగలిగితే విష్ణురారాధ్యతే. విష్ణువుకి నేను చేసే స్నానము ఆయన ఆరాధనే, నేను తీసుకునే ఆహారము ఆయన ఆరాధనే, నేను చేసేటటువంటి ఉద్యోగము ఆయన ఆరాధనే, నేను చేసేటటువంటి వ్యాపారము ఆయన ఆరాధనమే. తను చేసేటటువంటి ప్రతి పనిని కూడా విష్ణురారాధ్యతే. విష్ణు యొక్క ఆరాధనగానే నేను చేస్తున్నాను కనుక దీనివల్ల ఆయన ఆరాధనలు అందుకుంటున్నాడు అని చేసినట్లయితే తత్తోషకారకః, ఆ చేసేటటువంటి వ్యక్తి భగవంతుణ్ణి సంతోషపెట్టినవాడవుతాడు. ఏమండి, అలా కాదండి, నాకు ధ్యానం చేస్తే బాగుంటుందని ఉందండి, ఏదో నాకు యోగం చేస్తే బాగుంటుందని ఉందండి అంటే నాణ్యతత్తోషకారకః, ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టే ఇతర కార్యములు ఏవి కూడా లేవు సుమా. ఇది పరాశర మహర్షి చెప్పినటువంటి మాట, మనం అనుకున్నటువంటి మాట కాదు. చేత నాకేది నచ్చుతోంది అనేది భగవంతుడికి ఆనందదాయకం కాదయా. భగవంతుడికి ఆనందదాయకం అనేది నీ యొక్క వర్ణ ఆశ్రమ ఆచారమేదో అది. ఇది చేస్తూ శరీరానికి పని చెప్పాలి, ఇది భగవద్ ఆరాధన అనుకుంటూ మనస్సుకి పని చెప్పాలి. ఇద్దరు యాక్టర్స్ ఈ వేదిక మీద. ప్రపంచం అనేది ఒక వేదిక. ఈ వేదిక మీద ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. ఇద్దరు యాక్టర్స్కి పని ఉండాలండి. ఇదివరకు మన గ్రామాల్లో వీధి నాటకాలు వేస్తుండేవారు. అందులో ఇద్దరు యాక్టర్స్ వేదిక మీదకి వచ్చి కృష్ణుడు అర్జునుడును, అక్కడి నుంచి అర్జునుడు పాట అందుకుంటాడు, బాబా ఎప్పుడు వచ్చితివి.
వీడు 2.5 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అలా రాగం మీద రాగం వీడు తీస్తూనే ఉంటాడు. పాప ఆ కృష్ణుడికి 5 నిమిషాలు ఏం చేయాలో తోచదు వాడికి. వాడు అలా నోరు తెరిచి కూర్చుంటుంటాడు, దోమలను తినేస్తున్నాడు. వాడు చేస్తున్నప్పుడు వీడు ఎలాగా అలా వాడికి చూస్తే అలాగా అని అలా కూర్చోకూడదండి వాడు. ఇద్దరు యాక్టర్స్ వేదిక మీద ఉండేటప్పుడు వాడు రాగం తీస్తున్నా లేకపోతే మరొకటి చేస్తున్నా వీడు కూడా ఏదో పని చేస్తుండాలి. వీడు కాసేపు అటు తిరుగుతుండడమో లేకపోతే ఇటు తిరుగుతుండడమో అంటూ ఉండడమో లేకపోతే అని అంటూ ఉండడం, ఏదో పని ఉండాలండి వీడికి కూడాను. అంతేకాని వీడిలాగా బొమ్మలాగా నోరు తెరిచి కూర్చుంటే అది నాటకం కాదు. ఈ సినిమా ఈ నాటకాల్లో వీధి నాటకాల్లో వాడు 2 నిమిషాలు 3 నిమిషాలు వాడు రాగం తీస్తే వాడి మీద పోటీ కొద్దీ వీడు అక్కడి నుంచి వీడు ఆలమందలు అంటే అందుకుంటాడు. వీడు 5 నిమిషాల సేపు రాగం తీస్తాడు, వీడు తీసేంతసేపు వాడు అలా నోరు తెరిచి వాడు కూర్చోవాలి. ఇలా ఉండకూడదండి. వీడు రాగాలు తీస్తున్నా వాడికి ఒక యాక్షన్ ఉండాలి. వీడు ఇటు తిరగడం వాడు అటు తిరగడం, వాడు ముందుకు వెళ్ళడం వీడు వెనక్కి రావడం, ఆడియన్స్కి వీపు చూపించకుండా వీడు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ రకరకాల ముఖ కవళికలతోటి ఓహో అలాగా అన్నట్టుగా, ఇలాగా అబ్బెబ్బే కాదు అన్నట్టుగాను, అవును అన్నట్టుగాను, ఏదో ఒక రకమైనటువంటి ఒక అభినయం, ఒక యాక్షన్ వాడిలో ఉండాలి. ఇద్దరు యాక్టర్స్కే పూర్తి పని ఉండాలన్నమాట. ఒకడెప్పుడు ఐడియల్గా ఉండడానికి వీలే. అలాగే ఈ రంగస్థలం మీద 2 యాక్టర్స్, ఇద్దరు యాక్టర్స్, ఒకటి శరీరం ఒకటి మనస్సు. ఇద్దరు యాక్టర్స్కి పని ఉండాలండి. ఇక్కడ ఎప్పుడు కూడాను బిజీగానే ఇద్దరు ఉండాలి. ఒకటి చేస్తుంటే రెండో వాడు నిశ్శబ్దంగా కూర్చోవడమో లేకపోతే ఐడియల్ అయిపోయి కూర్చోవడమో చేయడానికి వీళ్ళే. ఇప్పుడు కొంతమంది ధ్యానం యోగం అని చేస్తూ ఇలాగ కూర్చుండిపోతారు, సమాధిలో కూర్చున్నావా అని అనుకుంటూను. అలాంటప్పుడు వాడు శరీరం అనే యాక్టర్ని పని లేకుండా చేశాడని అర్థం. ఈవెన్ అది కూడా తప్పే. మరొకడు శరీరంతో నేను పని చేస్తా, ఏమిటి దేవుడి ఆరాధన అని ఎందుకు అనుకోవడం అండి, నా పని నేను చేసుకుంటూ పోతానంటే వాడు మనస్సుని ఐడియల్గా పెట్టేశాడని అర్థం. అంటే ఆ రెండో యాక్టర్కి పనేం లేదని అర్థం. ఇద్దరు యాక్టర్స్కి పూర్తి పని లేకపోతే అది నిజంగా రసవత్తరంగా ఉండేటటువంటి నాటకం కానే కాదు. అంటే ఆ చూసేవాడికి బోరు కొడుతుందని అర్థం. అట్లానే ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నంత వరకు శరీరానికి మనస్సుకి రెంటికి కూడా ఉండాల్సినటువంటి పనిని సవ్యంగా మనం చెప్పగలిగినప్పుడే అది నిజమైనటువంటి ఈ శరీరంతో ఈ జీవి చేసేటటువంటి పని, ఈ మనస్సుతోటి ఈ జీవి చేసేటటువంటి పని అవుతుంది తప్ప ఇందులో ఏ ఒక్కదాన్ని మనం విశ్రాంతిగా అట్టే పెట్టడం తగదు. పని లేకుండా నిష్క్రియముగా చేసి ఉంచడం అనేటటువంటిది తగదు అన్నమాట. దీన్నే తర్వాత మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, ఉపదేశం చేస్తూ చివరికి వచ్చిన తర్వాత చివరి షట్కంలో, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. మనిషి ఈ రకంగా చేస్తే సిద్ధి పొందుతాడు అని ఇది భగవంతుడిచ్చినటువంటి అంగీకారం. ఇక్కడ విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్పాడు, భగవంతుణ్ణి ఇంతకంటే మనం సంతోషపెట్టేటటువంటి పద్ధతి వేరే లేనే లేదు సుమా అని అంటుంది. కానీ అక్కడ భగవద్గీతలో భగవంతుడు తాను చెప్పాడు, నాయన నీకేం పని, ఎలా చేస్తే నేను ఆనందిస్తాను, నువ్వేం చేయొచ్చును అనే దాన్ని చెబుతూ స్వకర్మణ తమభ్యర్చ్య, స్వకర్మణ నీవు శరీరంతో చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేస్తూ ఉండాలి. అది ఎలా కావాలి, అది తం అభ్యర్చ్య, వానికి నువ్వు చేసేటటువంటి అర్చనగా మార్చాలి. మార్చడం అనేది మనసుతో చేసే పని, కర్మాచరణ అనేది శరీరంతో చేసే పని. ఇలా చేసినప్పుడే సిద్ధిం మానవ విందతి, మనిషి తను ఏమిటి చేయాల్సి ఉంటుందో అది చేసినట్టు లెక్క. ఆ తమ్ అంటే ఎవడు అనేదాన్ని పూర్వపు పాదంలో చెప్పాడాయన. యతః ప్రవృత్తిర్భూతానాం, ఈ కనిపించేటువంటి సకల చరాచరము కూడా ఈ ప్రపంచమంతా కూడా యతః ఎవడి నుంచి వస్తోందో, ఏన సర్వమిదం తతం, ఏనా అలాంటి
వీటిని బయటికి తెచ్చినటువంటి పరమాత్మ యందే ఇదంతా కూడా ఆధారపడి ఉంటోందో, ఎవడు దీనంతటా వ్యాపించి ఉన్నాడో, తతం వ్యాప్తం, దీనంతటా కూడా వాడు వ్యాపించి ఉన్నాడు. అంటే అలా వ్యాపించి ఉండి దీని అంతటినీ కూడా నిలబెడుతున్నాడు. అర్థాత్ సృష్టించేవాడు, దాన్ని రక్షించేవాడు. ఇవి రెండు క్రియలు చెప్పాడు కనుక తిరిగి తనలోకి తీసుకుని మళ్ళీ వాటిని మార్పు చేసేటువంటి వాడు కూడా ఆయనే అని అర్థం. ఎవడు తిరిగి తనలోకి తీసుకుంటున్నాడో, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి. అవి మళ్ళీ తిరిగి ఎవడిలో చేరతాయో, ఎవడి దగ్గరికి పర్యవసానంగా చేరతాయో. సో ఆ క్రియలను కూడా మనం తీసుకోవచ్చు, ఆ కార్యాలను కూడా మనం తీసుకోవచ్చు. జగత్ కారణ తత్వం ఏదో అని అర్థం. ఈ 3 పనులు ఎవడు చేస్తాడో వాణ్ణి జగత్ కారణం అని అంటారు. 4 పనులు: సృష్టి, స్థితి, ప్రళయం, మోక్ష ప్రదానము. యత్ ప్రయంతి సంతి అభిసంవిశంతి. అందులో 4వ పని కూడా ఉంది కదా. సో ఈ 4 పనులు చేసేవాడిని కారణతత్వం అని పేరు పెట్టి పిలుస్తారు. మనం కారణం అన్నామంటే 4 ఎవడు చేస్తాడో వాడు అని అర్థం అన్నమాట. చిత్త జగత్కారణ తత్వం ఎవ్వడో వాడి ఆరాధనగా నీ యొక్క పనులన్నీ చేయవలను. స్వకర్మణ తం అభ్యర్చ్య, వాణ్ణి నువ్వు ఆరాధిస్తున్నాను అని అనుకో అని భగవంతుడు చెప్పాడు. అంటే పుట్టిన ఏ ప్రాణికైనా తనకి ఏది చేయతగును, ఏది మానతగును అని విధి శాసించిందో, శాస్త్రము విధించిందో అలాంటి దాన్ని మానడం అనేటువంటిది ఎప్పుడు కుదరదు. వాడు దాన్ని ఆచరించే తీరాలి అని ఇక్కడ గట్టిగా మనకి చెప్పినట్టు అయిందన్నమాట. అయితే ఏమండి, ఈ వర్ణాశ్రమ ఆచారాలనేవి ఇలాగే ఉండాలని రూల్ ఏంటండి? ఏం కొత్తవి తెచ్చుకోకూడదా? ఉన్నవి మానకూడదా అంటే అలాగ మానడానికి వీల్లేదు అనేది మనకి వేదం చెప్పేటటువంటి మాట. వేదాంత శాస్త్రంలో ఉండే వాక్యాలన్నీ, మంత్రాలన్నీ దాన్నే మనకి స్పష్టం చేస్తున్నాయ్యా అని భగవద్ రామానుజాచార్య స్వామి చెప్పే పాఠం దగ్గర నుంచి ఈవేళ మనం ప్రారంభం చేస్తున్నాం. ముందుగా అది మంగళ శ్లోకాన్ని అనుసంధానం చేసి అప్పుడు ప్రారంభిస్తాం. అశేషచిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. వేదాంత వాక్యాలు ఏం చెబుతున్నాయి అనేదాన్ని రామానుజాచార్య స్వామి వారు తర్వాతి వాక్యంలో మనకి తెలియజేస్తున్నారు. వాక్యం చదువుతాం ఒకసారి. అస్య జీవాత్మనః అనాద్య విద్యా సంచిత పుణ్యపాపరూప కర్మ ప్రవాహ హేతుక బ్రహ్మాది సుర నర తిర్యక్ స్థావరాత్మక చతుర్విధ దేహ ప్రవేశకృత తత్తత్ ఆత్మాభిమానజనిత అవర్జనీయ భవభయ విధ్వంసనాయ దేహాతిరిక్త ఆత్మస్వరూప తత్స్వభావ తదంతర్యామి పరమాత్మస్వరూప తత్స్వభావ తదుపాసనా తత్ఫలభూత ఆత్మస్వరూప ఆవిర్భావపూర్వక అనవధికాతిశయానంద బ్రహ్మానుభవ జ్ఞాపనే ప్రవృత్తం హి వేదాంత వాక్యజాతం. వేదాంత వాక్యజాతం, వేదాంత శాస్త్రంలో ఉండేటటువంటి మంత్రాలు ఎన్ని వాక్యాలుగా ఉన్నాయో ఆ సమూహం అంతా కూడా ఏమి చెబుతోంది? అదంతా ప్రవృత్తం హి, దాని యొక్క అసలు ప్రవృత్తి ఇందుకోసమని. దేనికోసం? బ్రహ్మ అనుభవ జ్ఞాపనే.
బ్రహ్మానుభవం అనేది ఎట్లా ఉంటుందో నీకు తెలపడం కోసమనే వేదాంత వాక్యాలన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. మనం పొందాల్సింది పర్యవసానంగా బ్రహ్మానుభవాన్ని. ఈ బ్రహ్మానుభవం అంటే ఎట్లా ఉంటుందో మనకి చెప్పాలి. ఎట్లా ఉంటుంది? అనవధికాతిశయ ఆనంద, ఇలా ఉంటుంది. అనవధిక అతిశయ ఆనంద స్వరూపము. ఆనందము అంటే ఎప్పుడు అనుకూలతే తప్ప ప్రతికూలత అనేది అక్కడ మనకు ఉండదు. అంటే ఎప్పుడు మనకి ఇష్టంగానే ఉంటుంది తప్ప అయిష్టం అనేది అక్కడ అసలు ఉండదు. అలా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? ఇక్కడ కూడా మనకు కొంతకాలం ఇష్టం కొన్ని వస్తున్నాయి కదా. కానీ కొంతకాలం ఇష్టం అనుకున్నది మరికొంతకాలం తర్వాత అది అయిష్టం అవుతుంది. కొంతకాలం మనకు అనుకూలం అనుకున్నది తర్వాత అనుకూలం కాకుండా పోతుంది. మనకు ఒక పండు ఈవేళ ఇష్టం, కానీ అది నిన్న మనకి ఇష్టంగా లేదు. ఎందుకంటే నిన్న చాలా వగరుగా ఉండేటటువంటి ఒక చిన్న పిందెగా ఉండేది. ఈవేళ అది మనకి కాస్త చక్కగా కనిపించేటటువంటి మంచి రుచి కలిగినటువంటి కాయగా మారింది. రేపటికి ఇంకా రసములూరేటటువంటి పండుగ మారిపోయింది, మళ్ళీ మారిపోయింది. ఆ మర్నాటికి నల్లగా ఉండేటటువంటి ఏదో అది పాడైపోయినటువంటి ఒక పండు అయిపోయింది, కుళ్ళిపోయింది లేదా ఎండిపోయింది. వస్తువులో మార్పు వస్తోంది, వస్తువును అనుభవించే దేహంలోనూ మార్పు వస్తోంది, ఆ దేహం కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. నిన్న అది నాకు మంచిది అనుకున్నాడు, ఈవేళ అది మంచిది కాదు అనుకుంటున్నాడు. ఈవేళే వీడు మంచిది అనుకుంటున్నాడు, కానీ వాడు పక్కన కూర్చున్నవాడు అబ్బెబే నాకు అది మంచిది కాదు అని అనుకుంటున్నాడు. లేదు, వీడికి ఏది ఇష్టం కాదో దాన్ని వాడి ఇష్టం అని అనుకుంటూ ఉండుండొచ్చు. మనకి వ్యక్తులలోనే ఒక వస్తువు కాలాన్ని బట్టి మారుతోంది, వాడి స్థితిని బట్టి మారుతోంది, వాడి ఆలోచనని బట్టి మారుతోంది. ఇది దేహం దగ్గర నుంచి మనం ఆరంభిస్తే చుట్టూ చూసే ప్రతి వస్తువుకి కూడా చేత ఇక్కడ ఉండేటటువంటి ఇది అనుకూలం అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత మళ్ళీ అనుకూలం కాకుండా పోతాం. ఏ వస్తువేనంతే కదండి. పోనీ ఇది పూర్తి ఆనందాన్ని ఇస్తుంది అంటే ఈ వస్తువు ఇచ్చే ఆనందంతో కంపేర్ చేస్తే ఆ పక్కన మరో వస్తువు కనిపిస్తోంది, ఇంతకంటే అది బాగుంటుందని అనిపిస్తోంది, దీనికంటే ఇది ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది, దీనికంటే ఈ వస్తువు ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది. వాటిలో ఉండేటువంటి ఆనందానికి అవధులు ఉంటున్నాయి. పైదాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ, ఆ పైదాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువ, దీంతో కంపేర్ చేస్తే అది ఎక్కువ. ఈ హెచ్చు తగ్గులు అనేటటువంటివి ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువులోనూ మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కొన్ని అవధులు ఏర్పడుతున్నాయి, కొంతకాలమే ఉంటున్నాయి. ఇప్పుడు మనం కూడా కోరుకునేది కొంతకాలం ఉండేటటువంటిది, లేదు కొంత స్థాయి వరకు ఉండేటటువంటి మాత్రమే ఆనందమా, లేదు అసలు ఎప్పటికీ ఉండాల్సినటువంటి మార్పే చెందినటువంటి ఆనందమా, ఇది ముందర మనం నిర్ణయం చేసుకోవాలి. మనకి కలగాలి అని అనుకునేటటువంటి అనుభవం అది మారకుండా ఎప్పుడూ అనుకూలంగానే దానికంటే మించింది లేదనుకునేటంత ఆనందం ఉండాలనుకుంటున్నావా? ఏదో తాత్కాలికంగా వస్తే చాలిద్దరు అని అనుకుంటున్నావా? ఒక కుక్క శ్మశానాల్లో తిరిగేటటువంటి కుక్కలు కూడా కొన్ని ఉంటాయి కదండి, బయట తిరిగే ఊర కుక్కలు లాంటివి. అవి అందులో ఉండే ఓ ఎముకని పట్టుకుని ఆ ఎముకని కొరుకుతుంటే ఆ ఎముక అప్పుడప్పుడు చిట్లి దాని లోపలే చీరుకుంటుంది, అందులోంచి బ్లీడింగ్ వస్తుందండి. ఈ బ్లడ్ తన నోట్లోంచి వస్తుందని అది అనుకోదుటండి, అది ఆ ఎముకలోంచి వస్తుంది కనుక అబ్బాయి ఎంత రుచిగా ఉంది ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటుంది. దాన్ని నాకుతూ అందులోంచి వచ్చేది ఏమి ఉండదు. అది ఇట్ వాజ్ టోటల్లీ డ్రైడ్ అప్. అది ఎంతో కాలం క్రితం ఎప్పుడో వచ్చినటువంటి ఏదో శవంలో తవ్వింది, బయటికి తీసింది, దాన్ని కొరుకుతోంది, అది చిట్లింది, ఆ నోట్లో చిట్లింది, అంచు రక్తం కారుతోంది, అది తాగుతోంది. ఇలా ఉంటుందా మనం ఇక్కడ పొందేటటువంటి అనుభవాలన్నీ కూడా? మనని మనం మన యొక్క దేహాన్ని మన మనస్సుని హింసించుకుంటూ పొందే అనుభవాలు ఆ సమయానికి కొంతకాలానికి ఆనందాన్ని ఇస్తున్నాయి. అది తింటున్నంతసేపు అబ్బా చాలా బాగుందండి అని అనిపిస్తోంది, కొంతసేపు అదే తింటుంటే అబ్బా విసుగొస్తుంది. మీరు ఎప్పుడైనా మైసూర్ పాక్ తిన్నారా? ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది?
తియ్యగా ఉంటుంది. బాగుంటుందే బాగుండదా? తినచ్చా తినకూడదా? ఎన్నైనా తినచ్చా? నువ్వెన్నైనా తినచ్చు కదా అని నీ దగ్గర శుభ్రంగా ఓ పెద్ద పళ్ళె నిండా పట్టుకొచ్చి పెట్టి, ఇదంతా నీకు ఈ పూట సాపట్లేదు, కమాన్ ఇవే అని పెట్టారు అనుకోండి, ఎన్ని తినగలవు? లేదు నీ దగ్గర పాయసం పట్టుకొచ్చి పెట్టారనుకో, లేదా గులాబ్ జామ్ పట్టుకొచ్చి పెట్టారు, లేదా మనకి చాలా ఇష్టం అని అనుకునే తేనె పట్టుకొచ్చి మొత్తం ఇంత సీసా పెట్టారు అక్కడ, తాగవా? ఎంత తాగుతావు? ఒక చెంచా, 2 చెంచాలు, 3వ చెంచా తాగేటప్పటికి ఏమిటో వెగట వస్తూ ఉంటుంది. ఇంకొంచెం అయ్యేటప్పటికి ఇంకొంచెం వెగట వస్తుంది. ఎవడైనా బలవంతంగా పక్కన కర్ర పట్టుకుని తాగరా అని పెట్టాడు అనుకోండి, వాడికి ఆ లోపల ఉండేది కాస్త మొత్తం బయటకు వస్తుందండి. దాన్ని చూస్తే వీడికి యావగింపు కలుగుతుంది. ఇది లోకంలో మనం చూస్తున్నాం. ఏది నాకు ఇది చాలా ఇష్టం అని అప్పుడు దొంగతనం చేసో మరొకటి చేసో పక్కవాడిని చావగొట్టో లాక్కుని అనుభవించే అనుభవాలు కూడా కొంత సమయం దాటేటప్పటికి అదే వస్తువు అనుభవం వాడు చేస్తుంటే కొంతసేపటికి వాడికి అది బోరు కొడుతుంది, విసుగుని పుట్టిస్తుంది, దాన్ని వదిలేయాలని అనిపిస్తుంది, మార్పు కోరుతుంది. అంటే ఈ వస్తువుల వల్ల కలిగేది, ప్రాపంచికంగా మనం చూసే వస్తువుల వల్ల కలిగే అనుభవాలన్నీ కూడా అవధి కలిగినవి. ఇవన్నీ కూడా అనవధికములు కావు. ఒకదానికంటే మించింది మరొకటేదో ఉంటుంది. అతిశయము అనేటటువంటిది వీటి మధ్య కనిపిస్తోంది మనకి. దీనికంటే అది, దానికంటే అది మించింది, దానికంటే ఇది మించింది, దీనికంటే అది మించింది. బాగా ఎప్పుడు తీపే 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 తినే అలవాటు ఉండేవాడికి మధ్యలో కొంచెం పులుపు తింటే కానీ తోచదండి. అదే ఆ పులుపు తినేవాడికి మధ్యలో కొంచెం తీపి తింటే కానీ వాడికి రుచించదు. ఇది లోకంలో ఉండేటటువంటి వాటిలో ఇలాంటివి ఉండనటువంటి ఆనందం ఏదో అది కావాలి మనకి. అలాంటి ఆనందాన్ని ఏమంటారు? అనవధిక అతిశయిత ఆనందము. అనవధిక, హద్దు లేనంత, అతిశయిత, దానికంటే ఇంకా మించిందేమీ లేదు అనిపించుకునేటటువంటి ఆనందం. ఇవి మనకి తెలియవు. ఎందుకంటే లోకంలో మనకుండే అనుభవం చాలా తక్కువ, మనం చూసినవి తక్కువ. మనం చూసిన వాటిలో గొప్పది అనుకునేది మనకు కొంచెం పైకెడితే అక్కడ ఉండేటువంటి వాడితో కంపేర్ చేస్తే ఇది ఎందుకు పనికిరానంత అని అనిపిస్తోంది మనకే. వాడితో మనం అనుభవించేటటువంటిది మరికొంతకాలం మరో పక్కకి పెడితే వాడి దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఉస్సు ఇదేముంది కబ్బా అని అనిపిస్తోంది. కొంతకాలం అమెరికా అంటే అబ్బా చాలా గొప్ప దేశం అండి, చాలా బాగుంటుందని అనిపించేదండి మేము వెళ్ళక ముందు. సరే వెళ్ళడం ప్రారంభించాం, చాలా రోజులు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఊళ్ళు చూసాం, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఒకసారి స్వీడన్ అనే ఓ దేశానికి వెళ్ళాము. ఆ దేశానికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ నేలలో బోరింగ్ వేసి ఏదో కాలువలు తవ్వి పెట్టేది అసలు ఏం ఉండదండి. పంటలన్నీ సహజంగానే పండుతాయి. వాన కురుస్తూ ఉంటుందటండి, ఎప్పుడూ పంటలు పండుతూ ఉంటాయి అక్కడ. మాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఎప్పుడు వానలు కురుస్తూనే, వాన అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఇలా కులవండి. చక్కగా ఒకసారి వాన కురిస్తే ఓ 4 రోజులు ఖాళీగా ఉంటుంది, మళ్ళీ ఇంకో వాన కురిస్తే మళ్ళీ 4 రోజులు ఖాళీగా ఉంటుంది, మళ్ళీ వాన కురిస్తే 4 రోజులు ఖాళీగా ఉంటుంది. ఆరార అంటారు కదా, అలా వానలు కురుస్తాయట. వాటితోటే పంటలు పండించాలట. కాలువలు తీయడానికి వీల్లేదు, బోరింగులు తవ్వడానికి వీల్లేదు, ఎక్కడి నుంచి నీరు పట్టుకొచ్చి పోయడానికి వీల్లేదు. బట్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్. మంచి మంచి కూరలు పండుతాయి, చక్కటి ధాన్యాలు పండుతాయి, మంచి పశు సంపద బాగానే ఉంది అక్కడ. ఆ దేశంలో వాళ్ళు చాలా హాయిగా బతుకుతుంటారు. ఆశ్చర్యం, అబ్బా అసలు దేశం అంటే ఇది కదండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి వెళ్ళినా ఆ మధ్యలో ఉండేటువంటి టెక్సస్కో లేకపోతే అరిజోనాకో వెడితే అక్కడ వాళ్ళు నీళ్ల కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో నీళ్ళన్నీ తెచ్చుకుంటారు. మరో పక్కకి వెడితే ఎప్పుడు వాడు చల్లో బతుకుతూ ఉంటాడు, మరో పక్కకి వెడితే ఎప్పుడు వాడు నీళ్లలో బతుకుతూ ఉంటారు. రకరకాల మార్పులు మళ్ళీ అందులో కూడా ఉన్నాయండి. కానీ ఆ దేశానికి వెళ్ళి చూస్తే ఓరి బాబోయ్ అసలు దేశం అంటే ఇది కదరా, ఇలా కదా ఉండాలి అని అనిపిస్తుంది. అది చిన్న దేశమే కావచ్చు, బట్ ఇట్ లుక్స్ సో గ్రేట్.
మన వాళ్ళు మనకి ఏదో తింగళ్ళు మారిపోయిదు అని మన ఆండాళ్ళం వారు చెబితే, ఆహా ఇలా ధనవాసం చేస్తే మనకి ఇట్లా కలుగుతుందండి, నెలకు 3 వానలు కురుస్తాయట, ఆరారుగా కురుస్తాయట, 9 రోజులు ఎండ, 1 రోజు వాన, మరో 9 రోజులు ఎండ, ఇంకో రోజు వాన, నెలకి 3 వానలు, 9 రోజులు గ్యాప్ తోటి ఇలా ఉండాలి. మన దగ్గర టాయే, కానీ అక్కడ అది ప్రాక్టికల్. మనకి ఎవరు తిరుప్పావే చేస్తున్నారో మనకు తెలియదు, లేదు మన తిరుప్పావే చేసే ప్రభావంతో అడిపోతుందో ఎవడో తెలియదు. చూడండి మనకి ఒక్కొక్కసారి ఏదో మన ఇంట్లో అగరత్తు వెలిగించి పెట్టుకుంటే గాలి వేస్తుంటే పక్కింట్లోకి పోతూ ఉంటుంది. ఏదో వాసన మనకి రావాల్సింది కాస్త పక్కింటికి పోతుంది అది. అలాగా మరి ఇక్కడ చేసేదంతా మరి అక్కడికి పోతుందో, లేకపోతే అక్కడ వాళ్ళే చేసుకుంటున్నారో, వీడి చేసేది మరి పనికిరాంది అవుతుందో, ఐ డోంట్ నో ద రీజన్. కానీ దేశం అట్లా ఉందండి. అక్కడ ఎంత ఆశ్చర్యమో వేసిందనమాట. మనకి తవ్వినా ఇక్కడ నీళ్లు పట్టలేదు, అక్కడ మరి అక్కడ అంత బాగా వస్తున్నాయి. అక్కడ అది చిన్న దేశమైనా అందంగా కనిపించింది. బహుశా కొన్ని ప్రాంతాలు ఇంకా మనం చూడలే, ఇంకో కొన్ని ప్రాంతాలకు వెడితే ఇంతకంటే కూడా అది బాగుంటుంది అని అనిపిస్తుందో ఏమిటో మనకి తెలియదు. అన్ని ప్రాంతాలు మనం చూడలేదు కనుక ఎక్కడైనా లోకంలో కనిపించేవన్నీ కూడా ఒకదానికంటే మరొకటి అతిశయించిన స్థితి కలవి, మించిన స్థితి కలవి. మనం ఏం కోరుకుంటాం? దేనికంటే ఇహ మించిన స్థితి ఉండదు అనే విషయం వేదాలు చెబుతున్నాయో అది మనం మళ్ళీ మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా. ఇప్పుడు మనం చూసిన 2-3 ప్లేసెస్ చూసాం, కంపేర్ చేస్తున్నాం. బట్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ వీ నెవర్ సా. మనకి తెలియనేది. అవన్నీ చూసి అవన్నీ తెలిసి చెప్పేటటువంటిది ఏదైనా ఉంది అంటే అసలు వీటన్నిటినీ ఇలా రావటానికి కారణంగా ఉండేటటువంటిది వేద శబ్ద రాశి కనుక అది చెబితే దానికి అన్నీ తెలుస్తాయి. ఎక్కడే ఉంది, ఎక్కడేం తయారు చేసి పెట్టాను, ఎక్కడలా పెట్టాను, ఎక్కడ ఎప్పుడు పెట్టాను, ఇవన్నీ దానికి కదా తెలుసు. వేద శబ్దేభ్య కదా ఇవన్నీ ఆయన చకారా చేశాను అని మనకి వేదం చెబుతోంది. మనకి మనువు చెప్పాడు, మహానుభావుడైనటువంటి ఋషి. అంచేత దాంట్లో మనకి అసత్యం ఉండదు. అంచేత దాన్ని మనం స్వీకరించాలి, వేద శబ్దాలని ఆశ్రయించాలి. అందులో ఏం చెబుతోంది? బ్రహ్మానుభవాన్ని మించినటువంటి ఆనందం లేదు, అది ఒకనాడు కలిగితే పోయేది కాదు. కనుక అది అనవధిక అతిశయ ఆనందం. ఇది బ్రహ్మం అంటే దాన్ని నువ్వు తెలుసుకోవలేను. అయితే అది ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? స్వరూప ఆవిర్భావ పూర్వకము. जय श्रीमन्नारायण 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 जय. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడికి ఏం చేస్తే సంతోషం కలుగుతుంది అని ఒక ప్రశ్న.
ఏదైనా మనం ఒక పని చేసి భగవంతుడిని సంతోషపెట్టవచ్చునా అన్నదానికి విష్ణు పురాణం మనకి ఒక సమాధానం చెప్పింది. వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణు ఆరాధ్యతే నాన్యః పంథాః తత్తోషకారకః అని. మనకి పుట్టుకతోటి ఏదో ఒక రకమైనటువంటి ఒక యోగ్యత ఏర్పడింది. ఒక్కొక్క యోగ్యతకి తగ్గట్టుగా కొన్ని కొన్ని పనులని మనకి విధించి శాస్త్రాలు ఇచ్చాయి. ఆయా సమయాన్ని బట్టి కొన్ని కొన్ని ఆచరణలని అంటే కొన్ని ధర్మాలని మనం స్వీకరిస్తూ ఉంటాం. వర్ణ ఆశ్రమ ఆచారములు అని అంటాం వాటిని. వాటిని జాగ్రత్తగా తెలుసుకుని ఏది తనకి తగినట్లుగా తగినటువంటి కర్మ, ఏది తను మానాలి, ఏది చేయాలి అనేది తెలుసుకున్న వ్యక్తి వర్ణాశ్రమాచారవంతుడు అని అంటాం. అలాంటి మనిషి పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేస్తున్నాననే భావనతోటి తన క్రియలన్నీ ఆచరించాలి. తను చేసేటటువంటి ప్రతి పని కూడా ఇది భగవంతుని యొక్క ఆరాధనము అని భావన చేసేవాడు చేయగలిగితే విష్ణురారాధ్యతే, విష్ణువుకి నేను చేసే స్నానము ఆయన ఆరాధనే, నేను తీసుకునే ఆహారము ఆయన ఆరాధనే, నేను చేసేటటువంటి ఉద్యోగము ఆయన ఆరాధనే, నేను చేసేటటువంటి వ్యాపారము ఆయన ఆరాధనమే. తను చేసేటటువంటి ప్రతి పనిని కూడా విష్ణురారాధ్యతే, విష్ణు యొక్క ఆరాధనగానే నేను చేస్తున్నాను కనుక దీనివల్ల ఆయన ఆరాధనలు అందుకుంటున్నాడు అని చేసినట్లయితే తత్తోషకారకః, ఆ చేసేటటువంటి వ్యక్తి భగవంతుణ్ణి సంతోషపెట్టినవాడవుతాడు. ఏమండి అలా కాదండి, నాకు ధ్యానం చేస్తే బాగుంటుందని ఉందండి, ఏదో నాకు యోగం చేస్తే బాగుంటుందని ఉందండి అంటే నాణ్యతత్తోషకారకః, ఆ భగవంతుణ్ణి సంతోషపెట్టే ఇతర కార్యములు ఏవి కూడా లేవు సుమా. ఇది పరాశర మహర్షి చెప్పినటువంటి మాట, మనం అనుకున్నటువంటి మాట కాదు. చేత నాకేది నచ్చుతోంది అనేది భగవంతుడికి ఆనందదాయకం కాదయా, భగవంతుడికి ఆనందదాయకం అనేది నీ యొక్క వర్ణ ఆశ్రమ ఆచారమేదో అది. ఇది చేస్తూ శరీరానికి పని చెప్పాలి, ఇది భగవద్ ఆరాధన అనుకుంటూ మనస్సుకి పని చెప్పాలి. ఇద్దరు యాక్టర్స్ ఈ వేదిక మీద, ప్రపంచం అనేది ఒక వేదిక, ఈ వేదిక మీద ఇద్దరు యాక్టర్స్ ఉంటారు. ఇద్దరు యాక్టర్స్కి పని ఉండాలండి. ఇదివరకు మన గ్రామాల్లో వీధి నాటకాలు వేస్తుండేవారు. అందులో ఇద్దరు యాక్టర్స్ వేదిక మీదకి వచ్చి కృష్ణుడు అర్జునుడును, అక్కడి నుంచి అర్జునుడు పాట అందుకుంటాడు, బాబా ఎప్పుడు వచ్చితివి అని. వీడు 2.5 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అలా రాగం మీద రాగం వీడు తీస్తూనే ఉంటాడు. పాప ఆ కృష్ణుడికి 5 నిమిషాలు ఏం చేయాలో తోచదు వాడికి. వాడు అలా నోరు తెరిచి కూర్చుంటుంటాడు, దోమలను తినేస్తున్నాడు. వాడు చేస్తున్నప్పుడు వీడు ఎలాగా అలా వాడికి చూస్తే అలాగా అని అలా కూర్చోకూడదండి. వాడు ఇద్దరు యాక్టర్స్ వేదిక మీద ఉండేటప్పుడు వాడు రాగం తీస్తున్నా లేకపోతే మరొకటి చేస్తున్నా వీడు కూడా ఏదో పని చేస్తుండాలి. వీడు కాసేపు అటు తిరుగుతుండడమో లేకపోతే ఇటు తిరుగుతుండడమో అంటూ ఉండడమో లేకపోతే అని అంటూ ఉండడం, ఏదో పని ఉండాలండి వీడికి కూడాను. అంతేకాని వీడిలాగా బొమ్మలాగా నోరు తెరిచి కూర్చుంటే అది నాటకం కాదు. ఈ సినిమా ఈ నాటకాల్లో వీధి నాటకాల్లో వాడు 2 నిమిషాలు 3 నిమిషాలు వాడు రాగం తీస్తే వాడి మీద పోటీ కొద్దీ వీడు అక్కడి నుంచి వీడు ఆలమందలు అంటే అందుకుంటాడు. వీడు 5 నిమిషాల సేపు రాగం తీస్తాడు, వీడు తీసేంతసేపు వాడు అలా నోరు తెరిచి వాడు కూర్చోవాలి. ఇలా ఉండకూడదండి. వీడు రాగాలు తీస్తున్నా
వాడికి ఒక యాక్షన్ ఉండాలి. వీడు ఇటు తిరగడం, వాడు అటు తిరగడం, వాడు ముందుకు వెళ్ళడం, వీడు వెనక్కి రావడం. ఆడియన్స్కి వీపు చూపించకుండా వీడు ఇటు అటు ఇటు అటు తిరుగుతూ రకరకాల ముఖ కవళికలతోటి ఓహో అలాగా అన్నట్టుగా, ఆహా ఇలాగా, అబ్బెబ్బే కాదు అన్నట్టుగానో, అవును అన్నట్టుగానో, ఏదో ఒక రకమైనటువంటి ఒక అభినయం, ఒక యాక్షన్ వాడిలో ఉండాలి. ఇద్దరు యాక్టర్స్కే పూర్తి పని ఉండాలన్నమాట. ఒకడెప్పుడు ఐడియల్గా ఉండడానికి వీలే. అలాగే ఈ రంగస్థలం మీద ఇద్దరు యాక్టర్స్, ఒకటి శరీరం, ఒకటి మనస్సు. ఇద్దరు యాక్టర్స్కి పని ఉండాలండి. ఇక్కడ ఎప్పుడు కూడాను బిజీగానే ఇద్దరు ఉండాలి. ఒకటి చేస్తుంటే రెండో వాడు నిశ్శబ్దంగా కూర్చోవడమో లేకపోతే ఐడియల్ అయిపోయి కూర్చోవడమో చేయడానికి వీళ్ళే. ఇప్పుడు కొంతమంది ధ్యానం, యోగం అని చేస్తూ ఇలాగ కూర్చుండిపోతారు, సమాధిలో కూర్చున్నావా అని అనుకుంటూను. అలాంటప్పుడు వాడు శరీరం అనే యాక్టర్ని పని లేకుండా చేశాడని అర్థం. ఈవెన్ అది కూడా తప్పే. మరొకడు శరీరంతో నేను పని చేస్తా, ఏమిటి దేవుడి ఆరాధన అని ఎందుకు అనుకోవడం అండి, నా పని నేను చేసుకుంటూ పోతానంటే వాడు మనస్సుని ఐడియల్గా పెట్టేశాడని అర్థం. అంటే ఆ రెండో యాక్టర్కి పనేం లేదని అర్థం. ఇద్దరు యాక్టర్స్కి పూర్తి పని లేకపోతే అది నిజంగా రసవత్తరంగా ఉండేటటువంటి నాటకం కానే కాదు. అంటే ఆ చూసేవాడికి బోరు కొడుతుందని అర్థం. అట్లానే ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నంత వరకు శరీరానికి, మనస్సుకి రెంటికి కూడా ఉండాల్సినటువంటి పనిని సవ్యంగా మనం చెప్పగలిగినప్పుడే అది నిజమైనటువంటి ఈ శరీరంతో ఈ జీవి చేసేటటువంటి పని, ఈ మనస్సుతోటి ఈ జీవి చేసేటటువంటి పని అవుతుంది తప్ప ఇందులో ఏ ఒక్కదాన్ని మనం విశ్రాంతిగా అట్టే పెట్టడం తగదు. పని లేకుండా నిష్క్రియముగా చేసి ఉంచడం అనేటటువంటిది తగదు అన్నమాట. దీన్నే తర్వాత మనకి భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్పాడు, ఉపదేశం చేస్తూ చివరికి వచ్చిన తర్వాత చివరి షట్కంలో, యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. మనిషి ఈ రకంగా చేస్తే సిద్ధి పొందుతాడు అని ఇది భగవంతుడిచ్చినటువంటి అంగీకారం. ఇక్కడ విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్పాడు, భగవంతుణ్ణి ఇంతకంటే మనం సంతోషపెట్టేటటువంటి పద్ధతి వేరే లేనే లేదు సుమా అని అంటుంది. కానీ అక్కడ భగవద్గీతలో భగవంతుడు తాను చెప్పాడు, నాయన నీకేం పని, ఎలా చేస్తే నేను ఆనందిస్తాను, నువ్వేం చేయొచ్చును అనే దాన్ని చెబుతూ స్వకర్మణ తమభ్యర్చ్య, స్వకర్మణ నీవు శరీరంతో చేయాల్సినటువంటి పనిని సక్రమంగా చేస్తూ ఉండాలి. అది ఎలా కావాలి, అది తమ్ అభ్యర్చ్య, వానికి నువ్వు చేసేటటువంటి అర్చనగా మార్చాలి. మార్చడం అనేది మనసుతో చేసే పని, కర్మాచరణ అనేది శరీరంతో చేసే పని. ఇలా చేసినప్పుడే సిద్ధిం మానవ విందతి, మనిషి తను ఏమిటి చేయాల్సి ఉంటుందో అది చేసినట్టు లెక్క. ఆ తమ్ అంటే ఎవడు అనేదాన్ని పూర్వపు పాదంలో చెప్పాడాయన. యతః ప్రవృత్తిర్భూతానాం, ఈ కనిపించేటువంటి సకల చరాచరము కూడా, ఈ ప్రపంచమంతా కూడా యతః ఎవడి నుంచి వస్తోందో, ఏన సర్వమిదం తతం, ఏనా అలాంటి ఏ వీటిని బయటికి తెచ్చినటువంటి పరమాత్మ యందే ఇదంతా కూడా ఆధారపడి ఉంటోందో, ఎవడు దీని అంతటా వ్యాపించి ఉన్నాడో, తతం వ్యాప్తం, దీని అంతటా కూడా వాడు వ్యాపించి ఉన్నాడు. అంటే అలా వ్యాపించి ఉండి దీని అంతటినీ కూడా నిలబెడుతున్నాడు. అర్థాత్ సృష్టించేవాడు, దాన్ని రక్షించేవాడు. ఇవి రెండు క్రియలు చెప్పాడు కనుక తిరిగి తనలోకి తీసుకుని మళ్ళీ వాటిని మార్పు చేసేటువంటి వాడు కూడా ఆయనే అని అర్థం. ఎవడు తిరిగి తనలోకి తీసుకుంటున్నాడో, యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి, అవి మళ్ళీ తిరిగి ఎవడిలో చేరతాయో, ఎవడి దగ్గరికి పర్యవసానంగా చేరతాయో. సో ఆ క్రియలను కూడా మనం తీసుకోవచ్చు, ఆ కార్యాలను కూడా మనం తీసుకోవచ్చు.
జగత్ కారణ తత్వం ఏదో అని అర్థం. ఈ 3 పనులు ఎవడు చేస్తాడో వాణ్ణి జగత్ కారణం అని అంటారు. 4 పనులు: సృష్టి, స్థితి, ప్రళయం, మోక్ష ప్రదానము. యత్ ప్రయంతి సంతి అభిసంవిశంతి. అందులో 4వ పని కూడా ఉంది కదా. సో ఈ 4 పనులు చేసేవాడిని కారణతత్వం అని పేరు పెట్టి పిలుస్తారు. మనం కారణం అన్నామంటే 4 ఎవడు చేస్తాడో వాడు అని అర్థం అన్నమాట. చిత్త జగత్కారణ తత్వం ఎవ్వడో వాడి ఆరాధనగా నీ యొక్క పనులన్నీ చేయవలను. స్వకర్మణ తం అభ్యర్చ్య. వాణ్ణి నువ్వు ఆరాధిస్తున్నాను అని అనుకో అని భగవంతుడు చెప్పాడు. అంటే పుట్టిన ఏ ప్రాణికైనా తనకి ఏది చేయతగును ఏది మానతగును అని విధి శాసించిందో, శాస్త్రము విధించిందో అలాంటి దాన్ని మానడం అనేటువంటిది ఎప్పుడు కుదరదు. వాడు దాన్ని ఆచరించే తీరాలి అని ఇక్కడ గట్టిగా మనకి చెప్పినట్టు అయిందన్నమాట. అయితే ఏమండి ఈ వర్ణాశ్రమ ఆచారాలనేవి ఇలాగే ఉండాలని రూల్ ఏంటండి? ఏం కొత్తవి తెచ్చుకోకూడదా? ఉన్నవి మానకూడదా అంటే అలాగ మానడానికి వీల్లేదు అనేది మనకి వేదం చెప్పేటటువంటి మాట. వేదాంత శాస్త్రంలో ఉండే వాక్యాలన్నీ, మంత్రాలన్నీ దాన్నే మనకి స్పష్టం చేస్తున్నాయ్యా అని భగవద్ రామానుజాచార్య స్వామి చెప్పే పాఠం దగ్గర నుంచి ఈవేళ మనం ప్రారంభం చేస్తున్నాం. ముందుగా అది మంగళ శ్లోకాన్ని అనుసంధానం చేసి అప్పుడు ప్రారంభిస్తాం. అశేషచిదచిద్వస్తు శేషిణే శేషశాయినే నిర్మలానంత కళ్యాణ నిధయే విష్ణవే నమః. ఓమస్మద్గురుభ్యో నమః. వేదాంత వాక్యాలు ఏం చెబుతున్నాయి అనేదాన్ని రామానుజాచార్య స్వామి వారు తర్వాతి వాక్యంలో మనకి తెలియజేస్తున్నారు. వాక్యం చదువుతాం ఒకసారి. అస్య జీవాత్మనః అనాద్య విద్యా సంచిత పుణ్యపాపరూప కర్మ ప్రవాహ హేతుక బ్రహ్మాది సుర నర తిర్యక్ స్థావరాత్మక చతుర్విధ దేహ ప్రవేశకృత తత్తత్ ఆత్మాభిమానజనిత అవర్జనీయ భవభయ విధ్వంసనాయ దేహాతిరిక్త ఆత్మస్వరూప తత్స్వభావ తదంతర్యామి పరమాత్మస్వరూప తత్స్వభావ తదుపాసనా తత్ఫలభూత ఆత్మస్వరూప ఆవిర్భావపూర్వక అనవధికాతిశయానంద బ్రహ్మానుభవ జ్ఞాపనే ప్రవృత్తం హి వేదాంత వాక్యజాతం. వేదాంత వాక్యజాతం. వేదాంత శాస్త్రంలో ఉండేటటువంటి మంత్రాలు ఎన్ని వాక్యాలుగా ఉన్నాయో ఆ సమూహం అంతా కూడా ఏమి చెబుతోంది? అదంతా ప్రవృత్తం హి. దాని యొక్క అసలు ప్రవృత్తి ఇందుకోసమని. దేనికోసం? బ్రహ్మ అనుభవ జ్ఞాపనే. బ్రహ్మానుభవం అనేది ఎట్లా ఉంటుందో నీకు తెలపడం కోసమనే వేదాంత వాక్యాలన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి. మనం పొందాల్సింది పర్యవసానంగా బ్రహ్మానుభవాన్ని. ఈ బ్రహ్మానుభవం అంటే ఎట్లా ఉంటుందో మనకి చెప్పాలి. ఎట్లా ఉంటుంది? అనవధికాతిశయ ఆనంద ఇలా ఉంటుంది. అనవధిక అతిశయ ఆనంద స్వరూపము. ఆనందము అంటే ఎప్పుడు అనుకూలతే తప్ప ప్రతికూలత అనేది అక్కడ మనకు ఉండదు. అంటే ఎప్పుడు మనకి ఇష్టంగానే ఉంటుంది తప్ప అయిష్టం అనేది అక్కడ అసలు ఉండదు. అలా ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది? ఇక్కడ కూడా మనకు కొంతకాలం ఇష్టం కొన్ని వస్తున్నాయి కదా. కానీ కొంతకాలం ఇష్టం అనుకున్నది మరికొంతకాలం తర్వాత అది అయిష్టం అవుతుంది. కొంతకాలం మనకు అనుకూలం అనుకున్నది తర్వాత అనుకూలం కాకుండా పోతుంది. మనకు ఒక పండు ఈవేళ ఇష్టం,
కానీ అది నిన్న మనకి ఇష్టంగా లేదు. ఎందుకంటే నిన్న చాలా వగరుగా ఉండేటటువంటి ఒక చిన్న పిందెగా ఉండేది. ఈవేళ అది మనకి కాస్త చక్కగా కనిపించేటటువంటి మంచి రుచి కలిగినటువంటి కాయగా మారింది. రేపటికి ఇంకా రసములూరేటటువంటి పండుగ మారిపోయింది, మళ్ళీ మారిపోయింది. ఆ మర్నాటికి నల్లగా ఉండేటటువంటి ఏదో అది పాడైపోయినటువంటి ఒక పండు అయిపోయింది, కుళ్ళిపోయింది లేదా ఎండిపోయింది. వస్తువులో మార్పు వస్తోంది, వస్తువును అనుభవించే దేహంలోనూ మార్పు వస్తోంది, ఆ దేహం కలిగినటువంటి వ్యక్తి యొక్క ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది. నిన్న అది నాకు మంచిది అనుకున్నాడు, ఈవేళ అది మంచిది కాదు అనుకుంటున్నాడు. ఈవేళే వీడు మంచిది అనుకుంటున్నాడు, కానీ వాడు పక్కన కూర్చున్నవాడు అబ్బెబే నాకు అది మంచిది కాదు అని అనుకుంటున్నాడు. లేదు వీడికి ఏది ఇష్టం కాదో దాన్ని వాడి ఇష్టం అని అనుకుంటూ ఉండుండొచ్చు. మనకి వ్యక్తులలోనే ఒక వస్తువు కాలాన్ని బట్టి మారుతోంది, వాడి స్థితిని బట్టి మారుతోంది, వాడి ఆలోచనని బట్టి మారుతోంది. ఇది దేహం దగ్గర నుంచి మనం ఆరంభిస్తే చుట్టూ చూసే ప్రతి వస్తువుకి కూడా చేత ఇక్కడ ఉండేటటువంటి ఇది అనుకూలం అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత మళ్ళీ అనుకూలం కాకుండా పోతాం. ఏ వస్తువైనా అంతే కదండి. పోనీ ఇది పూర్తి ఆనందాన్ని ఇస్తుంది అంటే ఈ వస్తువు ఇచ్చే ఆనందంతో కంపేర్ చేస్తే ఆ పక్కన మరో వస్తువు కనిపిస్తోంది, ఇంతకంటే అది బాగుంటుందని అనిపిస్తోంది, దీనికంటే ఇది ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది, దీనికంటే ఈ వస్తువు ఇంకా బాగుంటుందని అనిపిస్తోంది. వాటిలో ఉండేటువంటి ఆనందానికి అవధులు ఉంటున్నాయి. పైదాంతో కంపేర్ చేస్తే ఇది తక్కువ, ఆ పైదాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా తక్కువ, దీంతో కంపేర్ చేస్తే అది ఎక్కువ. ఈ హెచ్చు తగ్గులు అనేటటువంటివి ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువులోనూ మనకు కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కొన్ని అవధులు ఏర్పడుతున్నాయి, కొంతకాలమే ఉంటున్నాయి. ఇప్పుడు మనం కూడా కోరుకునేది కొంతకాలం ఉండేటటువంటిది, లేదు కొంత స్థాయి వరకు ఉండేటటువంటి మాత్రమే ఆనందమా, లేదు అసలు ఎప్పటికీ ఉండాల్సినటువంటి మార్పే చెందినటువంటి ఆనందమా, ఇది ముందర మనం నిర్ణయం చేసుకోవాలి. మనకి కలగాలి అని అనుకునేటటువంటి అనుభవం అది మారకుండా ఎప్పుడూ అనుకూలంగానే దానికంటే మించింది లేదనుకునేటంత ఆనందం ఉండాలనుకుంటున్నావా, ఏదో తాత్కాలికంగా వస్తే చాలిద్దరు అని అనుకుంటున్నావా? ఒక కుక్క శ్మశానాల్లో తిరిగేటటువంటి కుక్కలు కూడా కొన్ని ఉంటాయి కదండి, బయట తిరిగే ఊర కుక్కలు లాంటివి. అవి అందులో ఉండే ఓ ఎముకని పట్టుకుని ఆ ఎముకని కొరుకుతుంటే ఆ ఎముక అప్పుడప్పుడు చిట్లి దాని లోపలే చీరుకుంటుంది, అందులోంచి బ్లీడింగ్ వస్తుందండి. ఈ బ్లడ్ తన నోట్లోంచి వస్తుందని అది అనుకోదుటండి, అది ఆ ఎముకలోంచి వస్తుంది కనుక అబ్బాయి ఎంత రుచిగా ఉంది ఎంత రుచిగా ఉంటుంది అనుకుంటుంది, దాన్ని నాకుతూ అందులోంచి వచ్చేది ఏమి ఉండదు. అది ఇట్ వాజ్ టోటలీ డ్రైడ్ అప్. అది ఎంతో కాలం క్రితం ఎప్పుడో వచ్చినటువంటి ఏదో శవంలో అది తవ్వింది, బయటికి తీసింది, దాన్ని కొరుకుతోంది, అది చిట్లింది, ఆ నోట్లో చిట్లింది, అంచు రక్తం కారుతోంది, అది తాగుతోంది. ఇలా ఉంటుందా మనం ఇక్కడ పొందేటటువంటి అనుభవాలన్నీ కూడా? మనని మనం మన యొక్క దేహాన్ని మన మనస్సుని హింసించుకుంటూ పొందే అనుభవాలు ఆ సమయానికి కొంతకాలానికి ఆనందాన్ని ఇస్తున్నాయి. అది తింటున్నంతసేపు అబ్బా చాలా బాగుందండి అని అనిపిస్తోంది, కొంతసేపు అదే తింటుంటే అబ్బా విసుగొస్తుంది. మీరు ఎప్పుడైనా మైసూర్ పాక్ తిన్నారు ఎప్పుడైనా? ఎట్లా ఉంటుంది? తియ్యగా ఉంటుంది. బాగుంటుందే బాగుండదా? తినచ్చా తినకూడదా? ఎన్నైనా తినచ్చా? నువ్వెన్నైనా తినచ్చు కదా అని నీ దగ్గర శుభ్రంగా ఓ పెద్ద పళ్ళె నిండా పట్టుకొచ్చి పెట్టి ఇదంతా నీకు ఇప్పుడు సాపట్లేదు, కమాన్ ఇవే అని పెట్టారు అనుకోండి, ఎన్ని తినగలవు? లేదు నీ దగ్గర పాయసం పట్టుకొచ్చి పెట్టారనుకో, లేదా గులాబ్ జామ్ పట్టుకొచ్చి పెట్టారు, లేదా మనకి చాలా ఇష్టం అని అనుకునే తేనె పట్టుకొచ్చి మొత్తం ఇంత సీసా పెట్టారు ఇక్కడ, తాగవా? ఎంత తాగుతావు? ఒక చెంచా, 2 చెంచాలు, 3వ చెంచా తాగేటప్పటికి అదేంటో వెగట వస్తూ ఉంటుంది, ఇంకొంచెం అయ్యేటప్పటికి ఇంకొంచెం వెగట వస్తుంది. ఎవడైనా బలవంతంగా పక్కన కర్ర పట్టుకుని వేదవై తాగరా అని పెట్టాడు అనుకోండి, వాడికి ఆ లోపల ఉండేది కాస్త మొత్తం బయటకు వస్తుందండి. దాన్ని చూస్తే వీడికి యావగింపు కలుగుతుంది.
ఇది లోకంలో మనం చూస్తున్నాం. ఏది నాకు ఇది చాలా ఇష్టం అని అప్పుడు దొంగతనం చేసో మరొకటి చేసో పక్కవాడిని చావగొట్టో లాక్కుని అనుభవించే అనుభవాలు కూడా కొంత సమయం దాటేటప్పటికి అదే వస్తువు అనుభవం వాడు చేస్తుంటే కొంతసేపటికి వాడికి అది బోరు కొడుతుంది, విసుగుని పుట్టిస్తుంది, దాన్ని వదిలేయాలని అనిపిస్తుంది, మార్పు కోరుతుంది. అంటే ఈ వస్తువుల వల్ల కలిగేది ప్రాపంచికంగా మనం చూసే వస్తువుల వల్ల కలిగే అనుభవాలన్నీ కూడా అవధి కలిగినవి. ఇవన్నీ కూడా అనవధికములు కావు. ఒకదానికంటే మించింది మరొకటేదో ఉంటుంది. అతిశయము అనేటటువంటిది వీటి మధ్య కనిపిస్తోంది మనకి. దీనికంటే అది, దానికంటే అది మించింది, దానికంటే ఇది మించింది, దీనికంటే అది మించింది. బాగా ఎప్పుడు తీపే 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 తినే అలవాటు ఉండేవాడికి మధ్యలో కొంచెం పులుపు తింటే కానీ తోచదనమాట. అదే ఆ పులుపు తినేవాడికి మధ్యలో కొంచెం తీపి తింటే కానీ వాడికి రుచించదు. ఇది లోకంలో ఉండేటటువంటి వాటిలో ఇలాంటివి ఉండనటువంటి ఆనందం ఏదో అది కావాలి మనకి. అలాంటి ఆనందాన్ని ఏమంటారు? అనవధిక అతిశయిత ఆనందము. అనవధిక హద్దు లేనంత, అతిశయిత దానికంటే ఇంకా మించిందేమీ లేదు అనిపించుకునేటటువంటి ఆనందం. ఇవి మనకి తెలియవు. ఎందుకంటే లోకంలో మనకుండే అనుభవం చాలా తక్కువ, మనం చూసినవి తక్కువ. మనం చూసిన వాటిలో గొప్పది అనుకునేది మనకు కొంచెం పైకెడితే అక్కడ ఉండేటువంటి వాడితో కంపేర్ చేస్తే ఇది ఎందుకు పనికిరానంత అని అనిపిస్తోంది మనకే. వాడితో మనం అనుభవించేటటువంటిది మరికొంతకాలం మరో పక్కకి పెడితే వాడి దాంతో దీన్ని కంపేర్ చేస్తే ఉస్సు ఇదేముంది కబ్బా అని అనిపిస్తోంది. కొంతకాలం అమెరికా అంటే అబ్బా చాలా గొప్ప దేశం అండి, చాలా బాగుంటుందని అనిపించేదండి మేము వెళ్ళక ముందు. సరే వెళ్ళడం ప్రారంభించాం, చాలా రోజులు వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఊళ్ళు చూసాం, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఆ తర్వాత ఒకసారి స్వీడన్ అనే ఓ దేశానికి వెళ్ళాము. ఆ దేశానికి వెళ్ళినప్పుడు అసలు అక్కడ నేలలో బోరింగ్ వేసి ఏదో కాలువలు తవ్వి పెట్టేది అసలు ఏం ఉండనే ఉండదండి. పంటలన్నీ సహజంగానే పండుతాయి. వాన కురుస్తూ ఉంటుందటండి, ఎప్పుడూ పంటలు పండుతూ ఉంటాయి అక్కడ. మాకు ఎంత ఆశ్చర్యం వేసిందో. ఎప్పుడు వానలు కురుస్తూనే, వాన అంటే ఎప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఇలా కులవండి. చక్కగా ఒకసారి వాన కురిస్తే ఓ 4 రోజులు ఖాళీగా ఉంటుంది, మళ్ళీ ఇంకో వాన కురిస్తే మళ్ళీ 4 రోజులు ఖాళీగా ఉంటుంది, మళ్ళీ వాన కురిస్తే 4 రోజులు ఖాళీగా ఉంటుంది. ఆరార అంటారు కదా, అలా వానలు కురుస్తాయట. వాటితోటే పంటలు పండించాలట. కాలువలు తీయడానికి వీల్లేదు, బోరింగులు తవ్వడానికి వీల్లేదు, ఎక్కడి నుంచి నీరు పట్టుకొచ్చి పోయడానికి వీల్లేదు. బట్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ క్రాప్స్. మంచి మంచి కూరలు పండుతాయి, చక్కటి ధాన్యాలు పండుతాయి, మంచి పశు సంపద బాగానే ఉంది అక్కడ. ఆ దేశంలో వాళ్ళు చాలా హాయిగా బతుకుతుంటారు. ఆశ్చర్యం, అబ్బా అసలు దేశం అంటే ఇది కదండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశానికి వెళ్ళినా ఆ మధ్యలో ఉండేటువంటి టెక్సస్కో లేకపోతే అరిజోనాకో వెడితే అక్కడ వాళ్ళు నీళ్ల కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడి నుంచో నీళ్ళన్నీ తెచ్చుకుంటారు. మరో పక్కకి వెడితే ఎప్పుడు వాడు చల్లో బతుకుతూ ఉంటాడు, మరో పక్కకి వెడితే ఎప్పుడు వాడు నీళ్లలో బతుకుతూ ఉంటారు. రకరకాల మార్పులు మళ్ళీ అందులో కూడా ఉన్నాయండి. కానీ ఆ దేశానికి వెళ్ళి చూస్తే ఓరి బాబోయ్ అసలు దేశం అంటే ఇది కదరా, ఇలా కదా ఉండాలి అని అనిపిస్తుంది. అది చిన్న దేశమే కావచ్చు, బట్ ఇట్ లుక్స్ సో గ్రేట్. మన వాళ్ళు మనకి ఏదో తింగళ్ళు మారిపోయిదు అని మన ఆండాళ్ళ వారు చెబితే, ఆహా ఇలా ధనవాసం చేస్తే మనకి ఇట్లా కలుగుతుందండి, నెలకు 3 వానలు కురుస్తాయట, ఆరారుగా కురుస్తాయట, 9 రోజులు ఎండ, 1 రోజు వాన, మరో 9 రోజులు ఎండ, ఇంకో రోజు వాన, నెలకి 3 వానలు, 9 రోజులు గ్యాప్ తోటి ఇలా ఉండాలి. మన దగ్గర టాయే, కానీ అక్కడ అది ప్రాక్టికల్. మనకి ఎవరు తిరుప్పావే చేస్తున్నారో మనకు తెలియదు, లేదు మన తిరుప్పావే చేసే ప్రభావంతో అడిపోతుందో ఎవడో తెలియదు. చూడండి మనకి ఒక్కొక్కసారి ఏదో మన ఇంట్లో అగరత్తు వెలిగించి పెట్టుకుంటే గాలి వేస్తుంటే పక్కింట్లోకి పోతూ ఉంటుంది. కదా వాసన మనకి రావాల్సింది కాస్త పక్కింటికి పోతుంది అది. అలాగా మరి ఇక్కడ చేసేదంతా మరి అక్కడికి పోతుందో లేకపోతే అక్కడ వాళ్ళే చేసుకుంటున్నారో, వీడి చేసేది మరి పనికిరాంది అవుతుందో, ఐ డోంట్ నో ద రీజన్. కానీ దేశం అట్లా ఉందండి అక్కడ. ఎంత ఆశ్చర్యమో వేసిందనమాట. మనకి తవ్వినా ఇక్కడ నీళ్లు పట్టలేదు అక్కడ, మరి అక్కడ అంత బాగా వస్తున్నాయి అక్కడ.
అది చిన్న దేశమైనా అందంగా కనిపించింది. బహుశా కొన్ని ప్రాంతాలు ఇంకా మనం చూడలే, ఇంకో కొన్ని ప్రాంతాలకు వెడితే ఇంతకంటే కూడా అది బాగుంటుంది అని అనిపిస్తుందో ఏమిటో మనకి తెలియదు. అన్ని ప్రాంతాలు మనం చూడలేదు కనుక ఎక్కడైనా లోకంలో కనిపించేవన్నీ కూడా ఒకదానికంటే మరొకటి అతిశయించిన స్థితి కలవి, మించిన స్థితి కలవి. మనం ఏం కోరుకుంటాం? దేనికంటే ఇహ మించిన స్థితి ఉండదు అనే విషయం వేదాలు చెబుతున్నాయో అది మనం మళ్ళీ మనకు తెలియదు కదా, మనం చూడలేదు కదా. ఇప్పుడు మనం చూసిన 2-3 ప్లేసెస్ చూసాం, కంపేర్ చేస్తున్నాం. బట్ దేర్ ఆర్ మిలియన్స్ ఆఫ్ ప్లేసెస్ విచ్ వీ నెవర్ సా. మనకి తెలియదు. అవన్నీ చూసి అవన్నీ తెలిసి చెప్పేటటువంటిది ఏదైనా ఉంది అంటే అసలు వీటన్నిటినీ ఇలా రావటానికి కారణంగా ఉండేటటువంటిది వేద శబ్దరాశి కనుక అది చెబితే దానికి అన్నీ తెలుస్తాయి. ఎక్కడే ఉంది, ఎక్కడేం తయారు చేసి పెట్టాను, ఎక్కడెలా పెట్టాను, ఎక్కడ ఎప్పుడు పెట్టాను, ఇవన్నీ దానికి కదా తెలుస్తాయి. వేద శబ్దేభ్య కదా ఇవన్నీ ఆయన చకారా చేశాను అని మనకి వేదం చెబుతోంది. మనకి మనువు చెప్పాడు, మహానుభావుడైనటువంటి ఋషి. అంచేత దాంట్లో మనకి అసత్యం ఉండదు. అంచేత దాన్ని మనం స్వీకరించాలి, వేద శబ్దాలని ఆశ్రయించాలి. అందులో ఏం చెబుతోంది? బ్రహ్మానుభవాన్ని మించినటువంటి ఆనందం లేదు, అది ఒకనాడు కలిగితే పోయేది కాదు. కనుక అది అనవధిక అతిశయ ఆనందం. ఇది బ్రహ్మం అంటే దాన్ని నువ్వు తెలుసుకోవలేను. అయితే అది ఎప్పుడు కలుగుతుంది, ఎలా కలుగుతుంది? స్వరూప ఆవిర్భావ పూర్వకము. మన స్వరూపం ఏమిటో మనకి తెలిసినప్పుడే, స్పష్టంగా మనకి ఉన్నప్పుడే అలాంటి అనుభవానికి అవకాశం ఉంది తప్ప అది లేదు. అయితే అది ఎప్పుడు కలుగుతుంది? అది ఉపాసన చేస్తే కలుగుతుంది. ఏం ఉపాసన చేస్తే ఫలితంగా ఇలాంటి స్థితి మనకి లభిస్తుంది అంటే రెంటికి ఉండేటటువంటి స్వరూప స్వభావాన్ని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒకటి జీవుడి యొక్క స్వరూప స్వభావాలు చక్కగా తెలియాలి, 2 పరమాత్మ యొక్క స్వరూప స్వభావాలు స్పష్టంగా తెలియాలి. ఆత్మస్వరూప తత్స్వభావ. ఆత్మస్వరూపము స్వరూపం అంటే ఆకారం అండి, స్వభావం అంటే దాని గుణాలు. ఇప్పుడు ఇది మైక్ ఉందనుకోండి, ఈ మైక్ స్వరూపం స్వభావం అంటే స్వరూపం అంటే ఇలాగ గుండ్రంగాను, ఇలా సన్నగా, ఇలా పొడుగ్గాను, ఇలా వంకర తిరిగి ఇలా బేస్ మీద ఉంది. ఇది స్వరూపం అంటాం, ఆకారం. స్వభావం అంటే ఇది గట్టిగా ఉంటుంది, ఇది మెత్తగా ఉంటుంది, ఇది శబ్దాన్ని అందుకునేటట్టు ఉంటుంది, నల్ల రంగు కలిగి ఉంటుంది. ఇవన్నీ దీనికి ఉండేటువంటి స్వభావాలంట, దాని లక్షణాలు, స్వరూప స్వభావాలు. అది నీకు కూడా ఉంటాయి, దేహానికి ఉంటాయి. ఈ దేహ స్వరూపం ఎట్లా ఉంటుంది? ఇగో ఇక్కడ ఇలా వెడల్పుగాను, ఇక్కడ ఇలా పొడుగ్గాను, ఇక్కడ ఇలా వెడల్పుగాను, ఇక్కడ సన్నగాను, ఇక్కడ వెడల్పుగాను. ఇది స్వరూపం అంటాం. దీని స్వభావం ఏమిటి? ఇది మెత్తగా ఉండును, లేదా ఇది గట్టిగా ఉండును, లేదా ఇందులో ఈ రంగు ఉండును, ఇది ఒక రకమైనటువంటి ఏదో కొన్ని యోగ్యతలు రకరకాల కణాలతోటి కలిగి ఉండును, రక్త మాంసములతోటి కూడి ఉండును. ఇది దీనికి ఉండేటటువంటి స్వభావాలు, దీని యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా. దీనికి ఒక జాతి, దీనికి విధించబడినటువంటి ఒక ఆచారం వీటితో కలిగి ఉంటుంది. దీనికి ఆత్మ యొక్క స్వరూప స్వభావాలు. ఈ ఆత్మకి అంతర్యామిగా ఉండేటటువంటి వాడు ఒకడున్నాడు, పరమాత్మ. ఆయన యొక్క స్వరూప స్వభావ. ఆ పరమాత్మ అంటే ఎవడు, ఎలా ఉంటాడు, ఆయన లక్షణాలు ఏమిటి? తదుపాసన. అప్పుడు వాడిని ఉపాసన చెయ్యవలే. ఎందుకని ఉపాసన చెయ్యాలి అంటే వీటన్నిటికీ కూడా నియామకుడు ఆయన, వీటన్నిటిని కూడా నియంత్రించేటటువంటి వాడు ఆయన కనుక ఆయనని నువ్వు ఉపాసన చెయ్యాలి. అప్పుడు తత్ఫలభూతంగా అంటే దానికి ఫలస్వరూపంగా నీకు ఈ రకమైనటువంటి స్వరూప ఆవిర్భావం కలుగుతుంది, బ్రహ్మ ప్రాప్తి ఏర్పడుతుంది, బ్రహ్మానంద అనుభూతి నీకు కలుగుతుంది అనే విషయం నీకు తెలియాలి ముందర. అయితే ఈ ఆత్మస్వరూపం ఎట్లాంటిది? ఇది దేహాతిరిక్త.
ఇప్పుడు మనకుండేటటువంటి శరీరం కంటే ఇది వేరైనది. చాలామందికి శరీరమే నేను ఇంత లావు, ఇంత పొడుగు, ఇంత బరువు, ఏదో ఈ రకంగా ఉంటాను నేను అని శరీరం మీదే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆత్మ అనే భావం ఉంటుంది. నిజానికి మనకి ప్రధానమైనటువంటి దోషం అదే. అది ఉండడం వల్లనే ఇది నేను అని అనుకోవడం వల్ల దీని యందు తనకి ప్రేమ ఏర్పడుతుంది. దీనికి సంబంధించినవన్నీ కూడా నావి అనేటటువంటి ఒక భావం ఏర్పడుతుంది. ఎందుకు వచ్చేవి? అనాత్మని ఆత్మబుద్ధి అస్వే స్వమితి యామతి. అవిద్య అనేటటువంటి ఒక చెట్టుకి పూసేటటువంటి 2 ఫలములివి. అవిద్య తరు సంభూత బీజమేతత్ ద్విధాస్థితం అని అంటారు. ఈ అవిద్య అజ్ఞానం అనేటటువంటి ఈ పెద్ద చెట్టుకుండేటటువంటి 2 బీజములివి. ఏమిటవి? అస్వే స్వమితి యామతి అనాత్మని ఆత్మబుద్ధి. నేను కాని దాని యందు నేననే భావము పెట్టుకొనుట. ఈ నేనుకి సంబంధించి ఏవే ఉంటాయో అవన్నీ కూడా నావి అనే భావం కలిగి ఉండుట. నిజానికి శరీర సంబంధం కలిగినవన్నీ మనవి కాదండి. శరీరము నేను కాదు, శరీరంలో నేనున్నా. నేను శరీరం కంటే వేరు అని తనకి పృథక్ స్థితిని తాను గుర్తించగలగాలి. అలా గుర్తించినప్పుడు శరీర సంబంధమైన నావని ఎందుకు అనుకుంటాడండి? ఆత్మ సంబంధం కలిగినవే అప్పుడు నావనుకుంటాడు. ఆత్మ జ్ఞానస్వరూపం అంచేత జ్ఞానం కలిగినవేవో అవి నావనుకుంటాడు. అప్పుడు ఇప్పుడు అలా అనుకోవట్లేదు కదా. ఇప్పుడు ఆ శరీర సంబంధం కలిగిన ఇదంతా నా ఏరియా అండి, ఇదంతా మొత్తం నా ఇల్లు, ఇదంతా లేకపోతే మా ఆశ్రమం, ఇందులో ఉండేవన్నీ మావి, ఇందులో ఉండేవాళ్ళంతా మావాళ్ళు, దీనివల్ల కలిగే లాభ నష్టాలని నావి. అది నీవేవి? అది నీకు సంబంధించిందా, దేహానికి సంబంధించిందా? ఇక్కడ మనం పొరపాటు పడుతున్నాం అన్నమాట. దేహానికి మనకి ఉండేటటువంటి తేడాని మనం గుర్తించలేకపోతున్నాము. ముందర దాన్ని గుర్తింప చేయడం అనేటటువంటిది వేదాంత వాక్యాలు చేసే ప్రయత్నం చేస్తాయి. దేహాతిరిక్త ఆత్మస్వరూప, దేహం కంటే వేరు ఆత్మ అనే విషయాన్ని తెలియచెప్పడానికి అవి ప్రవర్తిస్తాయి. ఈ దేహాలు ఎలా ఉంటాయి? చతుర్విధ దేహ. ఈ జీవుడు చతుర్విధ దేహముల్లోకి వీడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఏమేమిటి ఆ చతుర్విధ దేహములు? బ్రహ్మాది సుర నర తిర్యక్ స్థావరాత్మక చతుర్విధ దేహ. మన దేహాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? 1 సుర దేవతలు, 2 నర మనమంతా మానవ, నిలుగా తిరిగేవాళ్ళం, అడ్డంగా తిరిగేవన్నీ తిర్యక్ అనేటటువంటిది. తిరగకుండా ఒక చోట ఉండేవి ప్రాణం ఉన్నా లేకపోయినా స్థావర. 4 రకాలు. ఎక్కడి నుంచి ఆరంభం? బ్రహ్మగారి దగ్గర నుంచి ఆరంభం. చతుర్ముఖ బ్రహ్మ మొదటివాడైన అక్కడి నుంచి ఆరంభమై ఇది ఎంత దాకా వెళ్ళిందో మనకి పెద్దగా తెలీదు. కొంతవరకు తెలుసును. బ్రహ్మాది ఏదో స్తంభ పర్యంతం అని అంటారు. స్తంభం అంటే చాలా చిన్న వస్తువు ఏదో అని అనుకుంటా, గడ్డిపోచ లాంటిది. కానీ అంతకంటే ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి కదా. అంతకంటే అప్పటికి వాళ్ళు చిన్నది అదే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు మన వాళ్ళు కాస్త ఈ మైక్రోస్కోపులు బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడ దాకా వెళ్ళిపోయారండి. ఈ శరీరంలో ఉండే కణం దాకా వెళ్ళిపోయారు. ఆ కణం యొక్క విభాగాలన్నీ కూడా పూర్తిగా చూసేసి అందులో ఉండే ఇంకా వాటి దాకా కూడా వెళ్ళిపోయారు, అందులో ఉండే ఇంకా వాటి దాకా వెళ్ళిపోయారు. సరే, నువ్వెంత దాకా వెళ్ళగలిగితే అంతదాకా సంతోషం, పో. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఉండేటటువంటి ఒక 4 రకాలైనటువంటి విభాగాలే చేస్తారు. ఇలా నిలువుగా తిరిగే మనలాంటి వాళ్ళందరినీ కూడా మనుషులు అంటారు. నువ్వు నల్లగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పచ్చగా ఉండొచ్చు, చామని ఛాయలో ఉండొచ్చు, లేదా నీకు కాళ్ళు ఉండొచ్చు, కళ్ళు ఉండొచ్చు, తల ఉండొచ్చు, లేకపోవచ్చు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. వాళ్ళందరికీ ఒకటే పేరు, నర, మనుష్య అని పేరు. దీనికంటే పైనుండేటటువంటివన్నీ సుర అనేటటువంటి పేరు. వీటికంటే తర్వాత ఉండేవి ఈ నిలువుగా కాకుండా అడ్డంగా తిరిగేవి. ఈ అడ్డంగా తిరిగే నేల మీద తిరుగుతాయి 4 కాళ్లతోటి జంతువులు, నీళ్లలో తిరుగుతాయి కాళ్ళు లేకుండా కొన్ని జంతువులు,
ఆకాశంలో తిరుగుతాయి, మరికొన్ని రెక్కలతో ఉండేటటువంటి జంతువులు. ఫైన్. ఇవి ఏవైనప్పటికీ కూడా ఇది ఖేచరాలో, భూచరాలో, జలచరాలో ఇవన్నిటికీ కూడా తిర్యక్ అనేటటువంటిది పేరు. తిరిగేవి ఇవన్నీ, తిరగకుండా ఉండేవి స్థావరాలు. అందులో కొంచెం పైవైతే చెట్లు చేమలు అంటాం, మామూలు అయితే రాళ్ళు రప్పలు అని అంటాం, నీళ్లు భూమి ఇత్యాదులన్నీ కూడా ఇవన్నీ స్థావరాలు, భూభాగాలన్నీ కూడా అన్నమాట. 4 రకాలుగా ఉండే శరీరాల్లోకి ఈ జీవుడు ప్రవేశిస్తూ ఉంటాడు. అర్థాత్ స్థావరాల్లో కూడా జీవుడు ఉంటాడని చెప్తోంది మనకి. స్థావరాలు కూడా జీవ ప్రవేశానికి తగినవే. ఎందుకు వస్తున్నాయి ఇలాగా ఇవన్నీ అంటే కర్మవస్యా గుణాఖ్యేతే సత్వాద్యా పృథివీపతే అవిద్యా సంచితం కర్మ తచ్చ అశేషు జంతుషు. ఇవన్నీ కూడా వీటిలలో కర్మని బట్టి ఏర్పడేటటువంటివి. ఇవన్నీ కూడా కర్మ ప్రవాహ హేతుక. ఇవన్నీ కర్మ ప్రవాహంతో వస్తాయి. అంటే ఈ కర్మ లేకుండా పోతే సరిపోతుంది కదండి. నిజమే, అసలు కర్మ చేయకుండా ఉంటే సరిపోతుంది కదండి. ఆయన కర్మ చేస్తే కదా ఈ చికాకులన్నీ వస్తున్నాయి, నేను కర్మ చేయడం మానేస్తా, అసలు ఈ చికాకులే రావు అని పాప ఆయన చేతులు కట్టేసి కూర్చున్నాడు. ఆయన చేతులు కట్టు కూర్చున్నట్టు కూడా ఒక కర్మ. ఎందుకంటే చేతులు కట్టుకొనుట, కూర్చొనుట ఇది శరీరంతో చేసే పనే కదా, అది కూడా ఒక కర్మే. అయితే నేను శ్వాస కూడా పీల్చడం మానేస్తాను, శ్వాస పీల్చడం మానుట కూడా ఒక కర్మ. తమాషా, పీల్చడం మానుట కూడా ఒక కర్మ, చేయుట ఒక కర్మ, మానుట ఒక కర్మ. అదేమిటండి మరి ఇంకా అసలు మరి కర్మ లేకుండా ఉండడం అనేది నువ్వు దేహంలో ఉన్నావు అంటే సాధ్యము కానే కాదు. దేహంలో జరిగే క్షణక్షణపు ప్రతి చర్య కూడా ఒక్కొక్క కర్మే. అది కదిలినా కర్మ, కదలకపోయినా కర్మ. నువ్వు చాపినా కర్మ, చాపకపోయినా కర్మ. చాపితే ప్రసార కర్మ అంటాం, వెనక్కి తీసేసుకుంటే సంకుచిత కర్మ అంటాం, దాన్ని సంకోచ కర్మ. నువ్వు కదిలితే చలన కర్మ అంటాం దాన్ని, కదలకుండా ఉంటే అచల కర్మ అంటాం దాన్ని. ఏదైనా మొత్తానికి ఒక కర్మే. శరీరంలో ఉన్నావంటే నువ్వు కర్మ అనుభవిస్తున్నావు అని అర్థం. చేత కర్మ మానడం అనేది ఇందులో సాధ్యం కానే కాదు. ఇది ఎప్పుడు సాగుతూనే ఉంటుంది. కొన్ని నువ్వు అనుకుంటావు, కొన్ని అనుకోకపోతావు, కొన్ని గుర్తిస్తావు, కొన్ని గుర్తించకపోవచ్చును. అంచేత మానడానికి వీల్లేదు. అయితే ఎప్పుడు ఆరంభమైందండి ఇది? తెలీదు. ఎలా ఉంటుంది ఇది? 2 రకాలుగా ఉంటుంది. కొన్ని పుణ్యకర్మలు, కొన్ని పాపకర్మలు. పుణ్యకర్మలంటే నువ్వున్న శరీరానికి అనుకూలంగా ఉండేవి, అనుకూలమైన అనుభవాన్ని ఇచ్చేవి. పాపకర్మలంటే నువ్వున్న శరీరానికి నీకు ఇష్టం కానటువంటి అనుభవాలను ఇచ్చేది. అది ఆయా వ్యక్తికేనండి. నాకు పుణ్యమైంది ఇంకో ఆయనకి పాపం కావచ్చు, ఆయనకి పాపం అయింది నాకు పుణ్యం కావచ్చు. పుణ్యపాపాలనేవి కూడా నియతములు కావు. ఇదే పుణ్యం, ఇదే పాపం అనేది ఏదో స్టాంప్ వేసి ఫిక్స్డ్గా ఏది ఉండదు. ఒకటికి పుణ్యమైంది మరొకటి పాపం కావచ్చు, ఒకటి పాపం అయింది మరొకటి పుణ్యం కావచ్చు. ఇలాగా పుణ్యపాప రూపంగా ఉండేటటువంటి కర్మలు ఇవి ఒక ప్రవాహ రూపేణ సాగుతూనే ఉంటాయి. నదిలో ఉండేటటువంటి నీరు అలాగా వరుసగా ఒక జలం తర్వాత మరొక జలం, మరొక జలం కాదు జలమే, కానీ కొంత నీళ్లు వెళ్ళిపోతుంటే మళ్ళీ కొత్త జలం వస్తూ ఉంటుంది, అది పోతుంటే మళ్ళీ కొత్త జలం వస్తూ ఉంటుంది. జలం మారుతూ ఉంటుంది కానీ జలం మాత్రం మారదండి. తమాషా, జలం మారుతూ ఉంటుంది, ఆ జలం వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ ఆ జలం అనే జాతి ఉండే ఆ పదార్థం, ఆ ద్రవ్యం మాత్రం ఎప్పుడు అందులో అలా మనకి ప్రవహిస్తూనే కనిపిస్తూ ఉంటుంది. దీని ఏమంటాం? దీన్ని ప్రవాహతో నిత్యం అంటాం. అది ఎలాగైతే ఎప్పుడు ఉంటుందో అట్లానే ఈ కర్మ కూడా ఒక కర్మ పోతూ ఉంటుంది, నెక్స్ట్ కర్మ వస్తుంది, అది పోతూ ఉంటుంది, నెక్స్ట్ కర్మ వస్తుంది. ఈ కర్మ రాగానే కర్మానుభవానికి ఒక శరీరం కావాలి,
ఆ శరీరం కూడా మళ్ళీ నీకు వస్తూనే ఉంటుంది. శరీరం ఉండగానే శరీరంతో మళ్ళీ నువ్వు పని చేస్తుంటావు. దాంతో మళ్ళీ కొత్త కర్మ ఏర్పడుతూ ఉంటుంది. పాత కర్మ తరుగుతూ ఉంటుంది, కొత్త కర్మ పేరుకుంటూ ఉంటుంది. ఇదొక ప్రవాహ రూపేణ సాగుతూనే ఉంటుంది. అయితే మనకి నది దగ్గర ఒక్కొక్కసారి తెలియదండి. ఎందుకంటే నదులు అప్పుడప్పుడు ఎండిపోతుంటాయి కదా. ఇప్పుడు నదులన్నీ ఎండిపోవడమే కదా. అయితే దాంట్లో నీళ్ళు లేవు కదా, ఇంకా ప్రవాహంతో నిత్యం ఏమిటండి దానికి అని అంటుంటారు. నువ్వు అక్కడ దాకా మాత్రమే చూసి ఊరుకోకూడదు. ఈ భూగోళం మీద సాగేటటువంటి జల ప్రవృత్తి అంతా మనం ఒకసారి గమనించాలి. నీళ్ళు ఏమవుతున్నాయి, ఒక చోటకి వెళ్ళిన తర్వాత అవి ఆవిరైపోయి మళ్ళీ మేఘం కింద మారిపోయి మళ్ళీ వాన కురిసి మళ్ళీ నీళ్ళు వచ్చి ఇది మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి ఇదొక చక్రం తిరుగుతూనే ఉంది కదా. ఇలాగా కొత్తగా భూమి మీదకి ఎక్కడి నుంచి పై గోళాల్లోంచి ఒక చుక్క నీళ్లు రావు. ఇందులో ఉండేటువంటి నీళ్లు ఒక చుక్క కూడా పైకి పోవు, ఎక్కడికి పోవు. అయితే ఇక్కడ కనిపించవు, మరో చోట ఉంటాయి. అక్కడ కనిపించలేదు, మరో చోట ఉంటాయి. అక్కడ లేకపోతే ఇంకో చోట ఉంటాయి. ఇలాగా ఒక చోట నుంచి మరొక చోటకి ఇవి స్థాన పరివర్తనే తప్ప వస్తువు లేకుండా పోవడం అనేటటువంటిది ఎప్పుడూ ఉండనే ఉండదు. ఇది ఒక ప్రవాహత నిత్యము. కింద ఉండేది ఒకసారి మళ్ళీ మేఘంగా పైకెడుతుంది, వేగంగా ఉండేది అదే మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ నీళ్ళ కిందకి అనిపిస్తుంది. అంతే పదార్థం. మనకి చిన్నప్పుడు తమాషా కథ చెప్తుండేవారు, పిల్లల్ని అడుగుతుండేవారు, ఏమయ్యా ఒక నదిని పడవ దాటవలే, ఆ పడవ దాటాలి అంటే దాంట్లో ఇద్దరు మనుషులు ఏదో ఒక మేక మాత్రమే పట్టేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకొకటి కాస్త ఎక్కువైనా అందులో అది మునిగిపోతుంది. దాంట్లో కొంత గడ్డి ఉంది. ఈ గడ్డి ఆ మేక ఇద్దరు మనుషులు ఎక్కారు. ఎగ్జాక్ట్గా సరిపోయింది అది నీళ్ల మీద. ఏమాత్రం అందులో 1 గ్రాము ఎక్కువైనా పడవ కాస్త మునిగిపోతుంది. ఇప్పుడు పడవ ప్రయాణం సాగింది, కొంత దూరం వచ్చింది, నది మధ్యలోకి వచ్చింది. ఇంతలో ఆ మేక కాస్త కొన్ని పెంటికలు వేసాను. అది 1/2 కిలో బరువు ఉండేను. ఇప్పుడు పడవ ఏమగును? ఏమవుతుందండి? ఎందుకు కాదు? ఇప్పుడు మనంతా తెలివి వచ్చేసింది. అప్పుడు చిన్నప్పుడు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, అమ్మో 1/2 కిలో పెరిగిపోయిందా, 1/2 కిలో పెరిగిపోతే బరువు ఎక్కువైపోయింది కదా, పడవ మునిగిపోతుందా ఏమిటి? ఏమవ్వదు, పడవ అట్లానే ఉంటుంది. మేక కడుపులో ఉండేది బయటకు వచ్చింది, వరకు కడుపులో ఉంది, ఇప్పుడు బయటకు వచ్చింది. అక్కడ ఉండే గడ్డిని కొంత అది తింది, అది మళ్ళీ దాని కడుపులోకి వెళ్ళింది. ఒక చోట ఉండేది మరొక చోటకి స్థాన పరివర్తనే తప్ప వస్తువు కొత్తగా రావడమో ఉన్న వస్తువు ఎక్కడికో పోవడమో ఎట్లా జరగలేదో ఈ భూగోళం మీద కూడా అంతే. ఇక్కడ నీళ్ళు అక్కడికి ఎడతాయి, ఇక్కడ మనుషులు అక్కడికి వస్తారు, అక్కడ మనుషులు ఎక్కడికి వస్తారు, ఇక్కడ వస్తువులు ఇక్కడికి వస్తాయి. వస్తువుల యొక్క స్థాన పరివర్తన జరుగుతుంది. ఒక చోట పూర్తిగా డ్రై అయిపోయిందంటే ఇంకో చోట ఎక్కడో పూర్తిగా మునిగిపోయిందని అర్థం. ప్రవాహం ఉంటుంది. అట్లానే కర్మ కూడా. ఈ కర్మ కూడా ఒక ప్రవాహ రూపేణ వీటికి అది పుణ్యకర్మైనా కావచ్చు, పాపకర్మైనా కావచ్చు, అంటే అనుకూలమైన సుఖాలను ఇచ్చేది కావచ్చు, లేదు వీడికి ఇష్టం లేనటువంటి దుఃఖాలని ఇచ్చేదైనా కావచ్చు. ఇలాంటి ఒక కర్మ స్వరూపంలో ఇది ఎప్పుడు వస్తుంటాయి. అంటే ఇది ఎక్కడి నుంచైనా పైనుంచి వస్తుందండి? కాదు, ఇదంతా కూడా సంచితము. ఇది వీడు ఆర్జించి పెట్టుకున్నటువంటి పుణ్య పాప రూపకర్మ. దేని నుంచి వచ్చింది ఇదంతా? అంటే వీడికి ఉండేటటువంటి అవిద్యా సంబంధం చేత, ఈ ప్రకృతి యొక్క సంబంధం చేత వీడికి ఏర్పడింది ఇదంతా. ఈ ప్రకృతికి అవిద్య అని పేరండి. మనలో ఉండేటటువంటి తెలివి తక్కువతనానికి అవిద్య అని పేరు. కర్మకి కూడా అవిద్య అని పేరండి. ఈ అవిద్య అనేది అన్నింటికీ పేర్లు పెట్టచ్చు. విద్య కంటే వేరైనదేదో దానిని అవిద్య అంటారు. మనం ఆచరించే కర్మలకి కూడా అవిద్య కర్మ సంజ్ఞ అన్యా తృతీయా శక్తి ఇష్యతే అని మనకి కర్మాచరణకి కూడా అవిద్య అని పేరు పెట్టారు. మనం ఉండేటువంటి ఈ ప్రకృతికి అంతటికీ కూడా అవిద్య అని కూడా పేరండి. మనకి ఈ ప్రకృతి సంబంధం చేత వచ్చింది, అజ్ఞానం చేత ఏర్పడింది ఇది. ఈ అజ్ఞానం అనేది ఎవడికి వచ్చింది?
జీవాత్మకి ఏర్పడింది, మనకు వచ్చింది. ఎప్పుడు? అనాది. దీనికి ఆది అనేది ఎప్పుడో తెలియదు. అంటే ఎవరికి తెలియదండి? అంటే మీకు తెలియదా, మాకు తెలియదా? పోనీ పెద్దవాళ్ళని అడగచ్చు కదా, వాళ్ళకు కూడా తెలియదు. పోనీ దేవుణ్ణి అడగచ్చు కదండి, మరి ఆయన కూడా అదే మాట చెప్పాడండి. ఆయన ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి. ఈ ప్రకృతి జీవుడు ఇద్దరి యొక్క కలయిక అనేటటువంటిది ఏనాడు ఆరంభమైందో ఇది నాకు కూడా తెలీదు. ఊరుకోవా, నువ్వేం పెద్ద దేవుడువా, నీకేమో అని తెలియదు అంటావు, తెలియనివాడు నువ్వేం దేవుడువా అంటే, దేవుడైనా వాడు మనిషి అయినా లేకపోతే మరొకడైనా తెలియతగని దాన్ని తెలీదు అనుకుంటేనే వాడు తెలివి కలవాడు అని అర్థం. తెలియతగిన దానిని ఎలా ఉంటుందో తెలుసుకుంటే వాడు తెలివైనవాడు అని అంటాం. అంతే తప్ప తెలియతగని దానిని నాకేదో తెలుసునన్నట్టుగా వాడు చెప్పబోతే వాడిని మూర్ఖుడు, భ్రాంతుడు, అంటే పిచ్చోడు అని అంటారన్నమాట. ఇప్పుడు కాకికి పళ్ళు ఎన్ని ఉంటాయి, మనిషికి ఎన్ని ఉంటాయి అంటే 32 ఉంటాయి. ఉడతలకి ఎన్ని ఉంటాయి అంటే ఓ కొన్ని ఉంటాయి. ఆవులకి గేదెలకి ఎన్ని ఉంటాయి? మరి కాకులకి ఎన్ని ఉంటాయి అంటే తెలియదంటే బాగుండదేమో, నేను అన్నీ తెలిసిన వాడిని వీళ్ళు అనుకోరేమో అని. దానికి కూడా పైన 6 కింద 6 ఉండును, పైన ఒక్కటి కింద ఒక్కటి, ఇలా ఏదో తనకి తెలియదని అనుకుంటే నామోషి అని తెలిసినట్టేమైనా చెప్పబోతే భ్రాంతోయమిత్యుచ్యతే, వాడిని పిచ్చివాడు అందురు. చేత తెలియతగని దానిని, లేని దానిని లేదని తెలుసుకోవడమే నిజమైనటువంటి తెలివి అని అంటాం. జీవ ప్రకృతులు ఏనాడు ఇక్కడ చేరడం ప్రారంభమయ్యాయి అనేది ఎవడికి తెలియదు. ఎందుకంటే మనకి వేదాల్లోనే 3 వస్తువులు ఇవి ఎప్పుడు పుట్టేవి కావు అని స్పష్టంగా చెప్పేశారు. ఏమేమిటవి అంటే భోక్త, భోగ్యం, ప్రేరిత అని. ఒకటి ప్రేరిత, అన్నిటినీ కూడా ప్రేరేపణ చేసి నడిపించే సామర్థ్యం ఉన్నవాడు పరమాత్మ. భోగ్యం, భోక్త, భోగ్యము అనుభవించడానికి తగినట్లుగా ఉండేటువంటి పదార్థ జాతం. భోక్త దానిని తనకి తగినట్లుగా అనుభవిస్తూ ఉండేవాడు, అనుభవించేవాడు జీవుడు. అనుభవానికి తగినటువంటి పదార్థము ప్రకృతి. ఈ రెండింటినీ కూడా సమయానికి తగ్గట్టుగా చేర్చి అనుభవింపచేసేటటువంటి మహనీయుడు ప్రేరిత. ఆ వెనకాల ప్రేరకుడైనటువంటి పరమాత్మ. ఈ 3 ఎప్పుడు ఉంటాయనే మనకి చెప్తోంది. ఇది ఈ 3 నిత్యములు, ఒకనాడు పుట్టేవి కావు. నిన్న ఉన్నాయి, ఈవేళ ఉన్నాయి, రేపు ఉంటాయి. అంటే వర్తమాన కాలంలో ఉన్నాయి, భూతకాలంలో ఉన్నాయి, భవిష్యత్ కాలంలో కూడా ఉండే తీరుతాయి, పోవు. అంటే ఇది ఎప్పుడు ఉండేవాడికి ఎప్పుడు ప్రారంభమైందండి అని చెబితే ఎట్లాగా చెప్పడానికి వీల్లేదు. అంచేత వాళ్ళు చెప్పరు, పరమాత్మ కూడా చెప్పలా. ఇలాగా అస్య జీవాత్మనః అనాది అవిద్యా సంచిత. అందుచేత ఈ జీవాత్మ అనేవాడికి అనాదిగా వస్తూ ఉండేటటువంటి అజ్ఞాన ప్రభావం చేత ఏర్పడ్డ, బాగా రకరకాలుగా పేర్చి పెట్టుకున్నటువంటి ఈ సంచీలు నింపి పెట్టుకున్నాడన్నమాట. దానికి అంతటికీ సంచీల్లో నింపి పెట్టుకున్నాడు కనుక దానికి సంచిత కర్మ అని పేరు పెట్టి, అంటే సంచీల్లో పెట్టుకున్నాడు కనుక సంచితమైంది. అంటే సంచి అనేది సంస్కృత శబ్దం ఏంటండి అది, అంటే బ్యాగ్ అన్నమాట, ఒక పొట్లం. అంటే ఇవన్నీ కూడా వాడు అట్లాగే తెచ్చుకుని ఎంత స్టాక్ పెట్టుకున్నాడో అది ఎవ్వడికి తెలీదు. అంత స్టాక్ వీడి దగ్గరుండి అది అనాది అవిద్య చేత సంచితమైనటువంటి 2 రకాలుగా ఉంటుంది అనుకున్నా. పుణ్య పాప రూప
కర్మ ప్రవాహ. పుణ్యపాపములుగా ఉండేటటువంటి ఈ ప్రవహించేటటువంటి కర్మ హేతుక. అలాంటి కర్మ హేతువుగా కలిగినటువంటిది ఈ శరీరాలు. అది బ్రహ్మాది సురనరతిర్యక్ స్థావరాత్మక చతుర్విధ దేహ ప్రవేశ. 4 రకాల దేహాల్లోకి వీడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ దేహాల్లో ప్రవేశించి ఇది నేను అని అనుకోవడం వల్ల వచ్చింది అసలు ప్రమాదం అంతా. దేహాల్లో ప్రవేశించడం తప్పు కాదండి. దేహాల్లో ప్రవేశించి వీడు ఉండొచ్చు, కానీ ఆ ప్రవేశించినటువంటి ఆ దేహాన్ని నేను అని అనుకోవడం అనేటటువంటిది వీడికి క్రక్స్. అసలు అదే వీడికి ప్రధానమైంది అనమాట. అది అనుకోకుండా ఉంటే వీడికి ఆ దేహం బాగుపడ్డానికి అద్భుతమైనటువంటి సాధన అయి కూరుకుంటుందండి. నేను అని అనుకుంటే వీడికి ఉన్న స్థితిని కాస్త మొత్తం వీడికి తొలగించి వీడిని అధపాతాళానికి పోయేటట్టు చేస్తుంది. మనం ఇంతకాలంగా కూడా ఈ చక్రంలో పడి తిరుగుతున్నాము అనంటే ఏ దేహంలోకి వస్తే ఆ దేహమే నేను అని అనుకుంటూ, దానికి సంబంధించినవే నావి అని అనుకుంటూ, వాటిని కాపాడుకోవడానికి, వాటిని పెంచుకోవడానికి, వాటిని ఇంకా 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 జాగ్రత్తగా రక్షించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్న ప్రభావమే మళ్ళీ మళ్ళీ మన ఇక్కడికి వచ్చేట్టు చేస్తుంది. చేత దేహాల్లో ఉన్నా అనుకోలేదనుకోండి, ఇంకా అదేం బంధకం కాదు. మన ఇక్కడ ఉన్నా సరే, ఇప్పుడు నిత్యసూరులు, పరమపదంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ కూడా భగవంతుడిచి ఈ లోకంలో ఎక్కడో ఒకచోట అర్చామూర్తిగా వేయించేసి ఉంటే, అది ఏ క్షేత్రమైనా కావచ్చండి, అక్కడ అర్చామూర్తిగా లోపల వేయించేసి ఉన్నాడు, అక్కడ ఆరాధనలు అందుకుంటున్నాడు, ఏదో రకరకాల సేవలు వాళ్ళు చేస్తున్నారు. అద్భుతంగా మనం బ్రహ్మోత్సవాల్లో సేవించాం చూడండి, ఒక చక్కటి అలంకరణ చేసి ఆయన ఎలా ఒక వాహనం మీద చక్కగా ఊపుతుంటే, అబ్బా ఏం ఆనందం ఇది, ఇలా ఉంటుందా, ఇంత అద్భుతంగా ఉంటుందా భగవంతుడి యొక్క దివ్య మంగళ విగ్రహం. ఆ స్వామి యొక్క అంత గొప్పతనాన్ని కూడా ఇంత తక్కువ చేసుకుని ఇలాంటి వాళ్ళకి, ఏం చేతకాని వాళ్ళకు కూడా ఇలా ఊపుతుంటే వాళ్ళు ఊపడానికి వీలుగా తనని అమర్చేసుకుని ఉంటున్నాడా అని ఆయన యొక్క ఆ చేష్టలని, ఆయనలో ఉండేటటువంటి అంత సులభంగా మనకు అందిపోయేటటువంటి ఆ యోగ్యతల్ని చూడాలి అని, చూసి ఆనందించాలి అని అక్కడ ఉండే నిత్యసూరులు వాళ్ళంతా కూడా ఈ లోకంలోకి వచ్చేస్తారటండి. అయితే అలా వచ్చి కనిపించడానికి వీల్లేదు కదా, కనిపించకుండా ఎంతసేపు ఉంటారు అట్లాగా. బహుశా వాళ్ళకు కూడా ఈ ప్రకృతిలోకి వచ్చేటప్పటికి ప్రకృతి యొక్క ప్రభావం చేత కాస్త ఆయాసం లాంటివి వస్తుంటాయి కాబోలు. అవి తీరాలంటే మళ్ళీ వీళ్ళకు కూడా శరీరాలు కావాలి. అంచేత ఏదో శరీరం ధరించాలి కనుక ఏదో స్థావరతాంయాంతి, అక్కడ ఒక చెట్టుని పట్టుకునో, లేకపోతే అక్కడ ఉండేటువంటి ఒక ఈగను పట్టుకునో, వచ్చిన దోమని పట్టుకునో, లేకపోతే వచ్చిన ఎలకని పట్టుకునో, వచ్చిన పిల్లిని పట్టుకునో, అలాంటి కనిపించే అక్కడక్కడ ఉండేటటువంటి చేతనాలనో అచేతనాలనో ఏదో ఒకదాన్ని అక్కడ ఆశ్రయించి దాన్ని తమ దేహంగా చేసుకుని ఆ స్వామి యొక్క వాహన సేవల్ని చక్కగా సేవించుకుంటూ ఆహా ఆహా అంటూ ఆనందిస్తూ అలా కళ్ళ వెంట ఆనందాశ్రువులు రారుస్తూ ఆ అర్చామూర్తి పరిసర ప్రాంతాల్లో అంతటా మొత్తం నిండి ఉంటారటండి. అన్ని చోట్ల కూడా, ఎందుకంటే ఒక్కొక్క క్షేత్రాల్లో ఉండేటప్పుడు ఒక్కొక్క వైభవం కదా, ఒక్కొక్క ఇంట్లోనూ ఉండేటప్పుడు మీరు చేసేటువంటి సేవలు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి కదా. అవి చూసి ఆనందించాలి, పొంగిపోవాలి అని అనుకుంటూ భగవంతుడి వచ్చేస్తాడు. మనం చేసే చుట్టూ చేసే వాటిలో ఉంటారు. ఆలయాల్లోకి మనం వెళ్ళినప్పుడు, లేదు మన ఇంట్లో పూజా మందిరంలోకైనా కావచ్చుని అనుకోండి, అక్కడికి వెళ్ళినప్పుడు కనిపించేటువంటి క్రిమికీటాదుల్ని, లేక అక్కడ ఉండే ఆకుల్ని, చెట్లని, పువ్వుల్ని కూడా తుంపేసి, కొట్టేసి, పీకేసి, పోసేసి ఇలా చేయకూడదని అంటారు. ఎందుకనంటే అదేదో నీకు చెట్ల మీద జాలితోటో పురుగుల మీద భూతదయతోటో కాదు, ఆ చెట్టు కిందో, ఆ పురుగు కిందో, కీటకం కిందో, మరొక దాని కిందో ఉండే వ్యక్తి బహుశా ఏ నిత్యసూరుడో, ఏ రకమైనటువంటి యోగ్యత కలిగిన మహనీయుడో వచ్చి అక్కడ ఆరోపణ ధరించి అట్లా ఉన్నాడో మనకి తెలియదే. ఇది దర్శిస్తూ పరాశర భట్టర్ వారు ఆలయానికి పరిక్రమణ చేస్తూ ఉండేవారు అని అంటారన్నమాట. మిగతా వాళ్ళంతా ఓ పరుగులు 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 పరుగులు, ఓ దేవుడి చుట్టూ ప్రదక్షిణ అంటే ఓ రౌండ్ కొట్టేస్తే సరిపోతుంది అని అనుకుంటూ వాళ్ళు తిరిగేసేవారు. ఇన్ని రౌండ్లు తిరగాలి, మన ఆలయంలో అయితే ఏదో 64 రౌండ్లు తిరిగితే మంచిదే. ఓకే, 24 రౌండ్లు శుభ్రంగా లెక్క పెట్టుకోవడం, 1 టక్ 2 టక్ 3 టక్ 4 టక్ 5. పరుగుడు పంద్యాల్లో పాల్గొనే గుర్రాల్లో టకటకటకటకటకటక తిరిగేసి మొత్తం ఒకసారి రౌండ్ చేసి, వీళ్ళు మొత్తం 60 చుట్లు తిరిగినా ఆయన
ఆ శ్రీరంగంలో స్వామి యొక్క మందిరానికి చుట్టూ చేసే ప్రదక్షిణ ఒకసారి అయ్యేది. ఏమిటి పాపం ఆయన ఇంత స్లోగా నడుస్తున్నారు, ఆయనకి ఏమైనా పాపం ఒంట్లో జబ్బా లేకపోతే ఏదైనా ఇబ్బందా, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అనుకున్నారండి చాలామంది. అది చూసి పాపం ఉండబట్టలేక ఆయన్నే వచ్చి అడిగేశారు, ఏమిటి మీరు అట్లా వెంట చేస్తున్నారు, ఎంతెంత గొప్ప గొప్ప నిత్యసూరులో వచ్చి ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ వచ్చి స్వామి చుట్టూ ఉండి ఆయా రూపాల్లో సేవించుకుంటున్నారు కదా, వారందరినీ సేవిస్తూ వారు నడుస్తూ ఉండేవారు. మనం ఆలయంలో ఉన్నా అలానే ఉండాలండి. ఆ చెట్లన్నీ పట్టుకు పీకేయడం కానీ, అక్కడ ఉండే వస్తువుల్ని మనం హింసించడం కానీ, పాడు చేసుకోవడం కానీ, ఏమో అలా చేస్తే అందులో ఉండే ఆ నిత్యసూర్యుడు ఏం బాధపడతాడో, ఎవరికి కష్టం కలుగుతుందో అది కలిగించడం వల్ల మనకి ఉజ్జీవన అనేది అంత బాగా ఉండదు. కనుక మనం ఇట్లా ఉండడం చాలా అవసరం, వాటిని చేత గౌరవించడం. సో శరీర సంబంధం చెడ్డది కాదండి, ఆ శరీరం మీద పెట్టుకునే అభిమానం చెడ్డది. అలాంటి దేహాల్లో వచ్చినటువంటి నిత్యసూర్యుడు అంతా కూడా వాళ్ళు ఒక క్రిమి దేహం ఉన్నా ఆ దేహంతో స్వామిని సేవించుకుంటూ, స్వామికి చుట్టూ తిరుగుతూ, అప్పుడప్పుడు స్వామి పాదాలను ఆశ్రయిస్తూ, మరొకసారి ఆనందంతో పైన జుమ్మని బయట తిరుగుతూ, మళ్ళీ వచ్చి పాదాల మీద వాలి, మళ్ళీ అక్కడ పాదాల మీద పుష్పం మీద వాలి ఆనందించడం, ఇలాంటి సేవలు వాళ్ళు చేస్తుంటారు. శరీరం చెడ్డది కాదు, శరీరంతో ఉండేటప్పుడు మనం చేసే భావన చెడ్డది కావచ్చు. మార్పు రావాల్సింది దేనికి? భావనకే మార్పు రావాలి. అందుకోసమనే ఇక్కడ మనకి చెప్తున్నారు, 4 రకాలుగా కర్మ ప్రవాహం చేత వచ్చిన దేహాలైతే ప్రమాదకరం. కర్మ లేకుండా వచ్చే దేహాలు, ఆ లోకానికి వెళ్ళిపోతే వైకుంఠం పరమపదం అని అంటుంటాం కదా, అక్కడికి వెళ్ళిపోతే కూడా దేహాలు ధరిస్తాడు, కానీ అవి కర్మకృత దేహాలు కావు, అది స్వేచ్ఛాకృత దేహాలు. అవన్నీ కూడా తమ యొక్క సంకల్పంతో తీసుకునేవి, నో ప్రాబ్లం. అలాంటివి ఎన్ని దేహాలు ఉన్నా పర్వాలేదు, అవి ఎంతకాలం ఉన్నా పర్వాలేదు. కానీ ఇవి ఎలా కాదు కదా, ఇది కర్మ ప్రవాహ హేతుక, కర్మ ప్రవాహం వల్ల వచ్చినటువంటివి కనుక ఈ చతుర్విధ దేహాల్లో వీడు ప్రవేశించి దాని యందు ఉండేటి తత్ ఆత్మాభిమాన జనిత, దాని యందు ఉండేటటువంటి ఇదే ఆత్మ, ఈ శరీరమే నేను అనేటటువంటి భావన వల్ల పుట్టినటువంటి అవర్జనీయ భవభయ విధ్వంసనాయ. ఇది నువ్వు పోవాలనుకుంటే పోయేది కాదు, నేను దీన్ని దూరం తోసేస్తాను నువ్వు దాని ఎందు ఎంత నువ్వు ప్రయత్నం చేస్తావో అది అంతంత నీకు అంటుకుంటుంది, పట్టుకుంటుంది, పెరుగుతుంది కూడా. అయితే దాన్ని నువ్వేం హ్యాండిల్ చెయ్యలేవు. ఇది భవభయం అంటారు దీన్ని. సంసారం అనేటటువంటి ఒక ఘోరమైనటువంటి భయము, అది విధ్వంసనాయ, అది నశించాలి, ఇది మనం కోరుకునేది. అయితే ఇది నశించాలంటే దేనివల్ల నశిస్తుంది? నీ స్వరూప స్వభావాలు తెలుసుకో, వాడి స్వరూప స్వభావాలు తెలుసుకో, వాడిని చక్కగా ఆనందింపచేసేటట్లుగా, తద్వారా నీకు నీ స్వరూపం ప్రకాశించి అనవధిక అతిశయ ఆనంద బ్రహ్మ అనుభవము ఉంటుంది. ఇది తెలియచేయాలి. జ్ఞాపనే ప్రవృత్తం హి, దీన్ని తెలపడం కోసమనే ప్రవర్తించింది వేదాంత వాక్య జాతం అంతా కూడా. అన్ని వేదవాక్యాలు దానికోసమనే వచ్చాయి. ఏమేమిటా వేదవాక్యాలు? తత్వమసి అయమాత్మా బ్రహ్మ య ఆత్మని తిష్టన్ ఆత్మానమంతరో యమాత్మాన వేద యస్యాత్మా శరీరం య ఆత్మానమంతరో యమయతి సత ఆత్మా అంతర్యామ్యమృతః ఏష సర్వభూతాంతరాత్మా అపహత పాప్మా దివ్యో దేవ ఏకో నారాయణః తమేవం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి యజ్ఞేన దానేన తపసా నాశకేన బ్రహ్మవిదా ఆప్నోతి పరం తమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే ఇత్యాదికం. ఇంకా బోల్డని ఉన్నాయండి, ఎన్నని చెప్తామండి. కొన్ని వాక్యాలు మీరు వింటారు కదా అని మేము చెప్పాం.
వాక్యాలు వినడానికి బాగున్నాయి కానీ వాటి అర్థం ఏమిటండి రేపు చెప్పుకుంటాం. అశేష చిదచిద్వస్తు శేషిణే శేషచాయినే నిర్మలానంత కళ్యాణ నిధ